కాంటెంట్ మీద ఎంత టైం స్పెండ్ చేసినా కూడా మనకి పర్సనల్గా స్పిరిచువల్గా దేవుడితో ఉండే రిలేషన్షిప్కి మనం ఏదైతే పర్సనల్ టైం స్పెండ్ చేయాలో దాని కిందకి రాదు. అంటే ఏదో మనం చేస్తున్నాం కదా గాడ్ కోసమే అన్నది ఉంటుంది. కానీ మెసేజ్ కరెక్ట్గా చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని డిజగ్రీ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది ఫాలో అవ్వకూడదు అని అంటే అది తప్పు. ఫన్నీ కంటెంట్ చెయ్యొచ్చు అని చెప్పి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పట్లా. మన కమ్యూనిటీ చాలా మంచిగా ఉంటారు అట్లాగేం కాదు. మన వాళ్ళు కూడా ఎవరన్నా అవతల వాళ్ళు మాట్లాడితే చాలా దారుణమైన రిప్లైస్, వల్గర్ వర్డ్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. ఇదివరకు నేను యాక్చువల్లీ ఆ ఫేజ్లో ఉన్నా కొంతకాలం. ఎక్కువగా కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్, ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయటం, ప్రేయర్ ఏదో చేసుకోవాలి కదా అని చెప్పి కాన్సెప్ట్ చేసుకోవటం, ఒక చాప్టర్ బైబిల్ చదువుకోవటం ఇట్లాగా. బట్ తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే ఈవిల్ అని చెప్పాలి. ఆయన తీసేసారా లాస్ట్కి? తీపిచ్చేశారు. దారుణమైన మైండ్ సెట్. ఈజ్ పాస్టర్, అతను ఇట్లా చేశాడు. ఒక రీల్ ఉంది దాంట్లో, బ్రో డూ యూ హ్యావ్ క్యాస్ట్ అంటే, నో బ్రో, ఇన్ అవర్ రిలీజన్ వి డోంట్ హ్యావ్ క్యాస్ట్, వీ హ్యావ్ డినామినేషన్స్. కొంతమంది అయినా సరే అంటే ఉన్న థాట్స్ని బట్టి ఖచ్చితంగా ఎవరొకరు చూస్తారు, ఎంతోమందికి అది కనిపిస్తుంది. ఆ కనిపించే కొంతమందిలో కొంతమందికైనా 1 or 2% వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలు అన్న థాట్తో దిగాను తప్ప ఇంకా వేరే థాట్ ఏం లేదు. You know how every bride dreams of that one perfect moment walking down the aisle? All eyes on her, feeling completely beautifully herself. That's exactly what Alekia Bridals is all about. I have seen their work, and honestly, it's not just about gowns and saris. It's about how they make you feel. Whether it's an elegant Christian wedding gown or a traditional bridal sari, Alekia Bridals brings the same personal touch to everything they do. Looking like a bride you have always dreamed of doesn't have to come with a heavy price tag. They have showrooms in Hyderabad, Secunderabad, Vijayawada, Visakhapatnam and beyond. And they offer also video consultations if you can't make it in person. And hey, they understand that every bride is unique. So even simple alterations start at a really reasonable price, because looking your best shouldn't come with stress. So if your big day is coming up or someone you love is getting married, Alekia Bridals is a name to remember. And today I am very grateful that Alekia Bridals is sponsoring our episode, and they have also believed in our vision and sponsored the Move concert which happened recently. Hello everybody, welcome to Can't Count Them Presents podcast. This is your host Navina, and I'm so excited to see you, but even more excited to host today's guest. He is someone whom you might have come across on your Instagram feed. His content is bold, honest, funny, and sometimes even sarcastic. But it is always rooted in the truth. From calling out the issues within the Christian space to encouraging the believers in their walk with God, his content always leaves you thinking. He's not only a content creator, but he's a content creator with a clear-cut goal and a mission of encouraging people to the truth and in their walk with God. Without much further delay, let's dive into the story of the person behind Christaholic. Let's welcome Navneet. హలో నవ్నీత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇప్పుడు నవ్నీత్ అనాలా, క్రైస్టహాలిక్ అనాలా? మీ ఇష్టం, నవనీత్ బెటర్. షల్ వి స్టార్ట్? యా. జనాలందరికీ మీరు కాంటెంట్ క్రియేటర్ అని తెలుసు. ఎవ్రీబడి నోస్ దట్ యువర్ అ కాంటెంట్ క్రియేటర్. బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? నోబడి నోస్ దట్. యా, యాక్చువల్లీ విజయవాడ, పుట్టింది పెరిగింది మొత్తం విజయవాడ, స్కూలింగ్ అంతా అక్కడే. మా నేటివ్ ఏలూరు. మా నాయనమ్మ అంటే డాడీ వాళ్ళ మమ్మీ, తను విజయవాడలో జాబ్ అనమాట సో అట్లాగా ఫ్యామిలీని పెట్టుకొని విజయవాడలో ఉన్నారు. తర్వాత ఇంకా మెల్లగా నా కాలేజ్ టైంలో +2 ఆ టైంలో మళ్ళీ ఏలూరు షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఏలూరు నేటివ్. మీరు ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటరా ఆర్ ఆర్ యూ ఇంటూ లైక్ ఎనీ, వాట్ డు యూ డూ? నేను ఒక బిజినెస్, మాదొక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, బిజినెస్ నడుపుతూ ఇది అనమాట. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అసలు మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? మీరు ప్లాన్డ్గా ఇట్లా స్టార్ట్ చేశారా? లైక్ అసలు వాట్ ఈస్ ద ఎంటైర్ హిస్టరీ బిహైండ్ క్రైస్టహాలిక్? ప్రతి లైఫ్కి మనకి స్పిరిచువల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో చాలాసార్లు స్పిరిచువల్గా ఉండడానికి ట్రై చేస్తాము. కొన్నిసార్లు ఉంటూ వి ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ దేవుడు గుర్తొచ్చినప్పుడు వి ట్రై టు బీ విత్ జీసస్. సో ఆ ప్రాసెస్ ఎప్పుడూ జరుగుతూనే ఉండిందనమాట నా లైఫ్లో. పడిన ప్రతిసారి ద కమ్బ్యాక్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో అది
అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి ఏమో తెలియదు, ఒక తెలియని కనెక్షన్ అనమాట విత్ గాడ్, జీసస్తో. చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అవి మూవీస్ చూడటం, ఏడ్ చేయటం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక థాట్ ఏంటి అని అంటే వీ షుడ్ బీ విత్ గాడ్. సో చిన్న తప్పు చేసినప్పుడు ఏదో ఒక చిన్నప్పటి నుంచి ఒక రిగ్రెట్ ఉండటము, సో ఒక తెలియని బాధ, ఒక భయం, ఇట్లాంటి నేను ఎప్పుడూ ప్రేయర్ఫుల్గా ఉండాలి, సో మనం ఆ సిన్కి దూరంగా ఉండాలి అనే ఒక థాట్ చిన్నప్పటి నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం అదొక్కటే కాదు, అది మన ఓన్ స్ట్రెంగ్త్తో అవ్వదు, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్. సో అది ఎప్పుడు ఆ కాన్షియస్నెస్లో ఉండాలి. సో అది దేవుడితోనే పాసిబుల్ అవుతుంది. సో ఆస్కింగ్ హిమ్ టు హోల్డ్ అస్, సో అది ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు. సో అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై మామ్స్ ప్రేయర్స్. సో తను ఏంటంటే ఏదో అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఇవన్నీ కాకుండా సో దేవుని భయంలో పెరగాలన్న ప్రేయర్ తను ఎప్పుడు చేస్తూ ఉండేదన్నమాట. సో How did Christaholic come into picture? How did it start? యా, యాక్చువల్లీ ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వన్ దట్ అప్పర్ ఫేస్ అనమాట. ఒక స్పిరిచువల్ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అదే టైంలో ఈ ద చోజన్ సిరీస్ ఉంది కదా, అది చూడటం స్టార్ట్ చేసాం నేను మా కజిన్ కలిసి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చాలా హెల్ప్ఫుల్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఈ యూత్కి. అంటే చాలా కొత్త కొత్త విషయాలు. అంటే మనం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి బుక్స్ చదవటం ఇవన్నీ అలవాట్లేదు, గ్రాస్ప్ చేసుకోవటం, అర్థం చేసుకోవటం ఇవన్నీ తెలియదు. సో అప్పుడు అసలు ఎట్లాగా యాక్చువల్గా జరిగింది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా, ఒక క్లారిటీగా, ఒక కంప్లీట్ పిక్చర్ని మంచిగా చాలా చేశారనమాట. సో అది చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట అది. సో అప్పటి నుంచి కొంచెం అంటే ఇదివరకు ఎప్పుడు కమ్బ్యాక్ అయిన విధానం కంటే ఆ టైంలో కొంచెం ఇంకా బాగా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఇంకేంటంటే మా కజిన్స్తో పాటు డిస్కషన్స్ ఎప్పుడు బైబిల్ గురించి, మా జీసస్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకోవటం, పద్దాకి ఏదో ఒకటి డిస్కస్ చేసుకోవటం, ఇదంతా జరుగుతున్నప్పుడు లైక్ ఒక్కొక్కసారి ఏమైందంటే మా కజిన్ నేను 9 ఆ టైంలో డిన్నర్ అది కంప్లీట్ చేసుకుని టెర్రస్ మీదకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి 12 అయిపోయేది. డిస్కషన్స్ అనమాట అబౌట్ గాడ్, జీసస్ గురించి, బైబిల్లో ఉన్న ఇన్సిడెంట్స్ గురించి, న్యూ టెస్ట్మెంట్ గురించి, మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ అట్లాగా గడిచిపోయేది. సో ఇదంతా జరిగే టైంలో ద జాయ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అది అసలు మాటల్లో చెప్పలేనంత, ఇది వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత ఆ ఎక్స్పీరియన్స్, ఆ వైబ్, స్పిరిచువల్ రెలిమ్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం అనమాట. During all this, because you were inspired from Chosen? No. అది like it made a good huge impact. yeah. And then later all this happened అనమాట. సో బైబిల్ చదువుకోవటం, ప్రేయర్ చేసుకోవటం, డిస్కస్ చేసుకోవటం, ఇవన్నీ చాలా గాడ్ డ్రివెన్గా అట్లా తీసుకెళ్ళి. సో దెన్ వాట్ వీ థాట్ ఈజ్ ఇదా మనం ఇంతకాలం మిస్ అయింది అంటే, ఇప్పటి వరకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండింది, బట్ అప్పటి నుంచి ద రియల్ ఎసెన్స్ ఆఫ్ దట్ జాయ్ అదంతా అర్థం చేసుకున్న తర్వాత, సో మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే యూత్, సో మిస్ అవుతుంది ఇది. సో ఈ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే దే విల్ నెవర్ గో బ్యాక్. సో ఇది తెలియాలి, నలుగురికి తెలియాలి. సో వై నాట్, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న థాట్ నుంచి అది స్టార్ట్ అయింది అనమాట కంటెంట్. ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈవెన్ ఇప్పటికీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనం స్పిరిచువల్గా గ్రో అయ్యేది అది స్టెప్ బై స్టెప్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనము కంప్లీట్గా జీసస్ అవ్వలేము. సో దానికి ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మనము గ్రో అవుతూ ఉండాలి. సో ఎక్కడ వెనక్కి రాకూడదు, అట్లాగని చెప్పి ఒక స్టెప్ దగ్గర అట్లా ఉండకూడదు, గ్రో అవుతూ ఉండాలి. కొంతమంది ఏదైనా రీల్ పెడితే అది బాగా వైరల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కాంటెంట్ క్రియేటర్ అవుతారు.
అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది చూస్తాను వాళ్ళు బేబీ చిల్డ్రన్ వీడియో పెడతారు, చిల్డ్రన్ వీడియో పెట్టిన చాలా వైరల్ అయిపోతుంది, దెన్ దే డిసైడ్ టు క్రియేట్ కాంటెంట్ బేస్డ్ ఆన్ దేర్ చిల్డ్రన్. సో మీకు అలాగేమన్నా ఒక రీల్ పెట్టి అది వైరల్ అయ్యాక దెన్ యూ స్టార్టెడ్ యూ థాట్ దట్ యూ వాంట్ టు క్రియేట్ అ పేజ్ ఆర్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు? నో, అంటే ఈ కంటెంట్ చేద్దామనుకున్న థాట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద కొంచెం మనకి అవగాహన ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది ఏంటి కంటెంట్ చేస్తే. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు. సో మంచిగానే చేస్తారు బట్ రిజల్ట్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాము. బట్ ఏదో చేసేవాళ్ళు చాలా ఇదైపోతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాతే ఏదో అయిపోతుంది, చాలా అయిపోతుంది అన్న హోప్ అట్లాంటిది ఏం లేదు. బట్ ఒకటే థాట్, ఒక చిన్న సర్కిల్ అయినా సరే, కొంతమంది అయినా సరే, అంటే ఉన్న థాట్స్ని బట్టి ఖచ్చితంగా ఎవరొకరు చూస్తారు, ఎంతోమందికి అది కనిపిస్తుంది. సో మనం ప్రాపర్గా నీట్గా చేసేటప్పుడు ఆ కనిపించే కొంతమందికైనా 1 or 2% వాళ్ళకన్నా ఉపయోగకరంగా ఉండేలాగా ఉంటే చాలు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలు అన్న థాట్తో దిగాను తప్ప ఇంకా వేరే థాట్ ఏం లేదు. బట్ స్లోలీ మొత్తం అట్లా జరిగిందన్నమాట. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు ఇది? 2023 ఏప్రిల్. ఓకే, బాగా గుర్తు, ఈ టైంలోనే స్టార్ట్ చేసింది. యూ వర్ టాకింగ్ అబౌట్ హౌ ఫెయిల్యూర్స్, కమ్ బ్యాక్స్ అండ్ దీస్ థింగ్స్, రైట్? సో క్లియర్గా తెలుస్తుంది యు ఆర్ బోర్న్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ. Yeah, of course. Yeah. So a little bit about your parents, generally parenting also meer cheppinatlu your mom always prayed that you do something for the Lord. So what do they do? Amma housewife, డాడీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్. ఓకే. సో ఆయన క్లినిక్స్ ఉంటాయి, ఆ పని మీద ఇక్కడికి హైదరాబాద్లో క్యాంప్స్కి వస్తూ ఉంటాం అనమాట. సో అది. అండ్ స్పిరిచువల్ థింగ్స్కి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళటం ఇదంతా అలవాటే. ఫ్యామిలీతో పాటు స్పిరిచువల్ బాండింగ్ అదైతే కొంచెం తక్కువనే చెప్పాలి, అంతేం కాదు. బట్ మేబీ బికాజ్ ఆఫ్ మై మామ్స్ ప్రేయర్స్, నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా ఉండాలని ఆ జీల్, దానివల్ల ఏమో. బట్ ఎప్పుడు కూడా ఒకటైతే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా చాలామందిని రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో తెలుసుకోవచ్చు వాళ్ళకి, మళ్ళీ ఇట్లాగ వెళ్తున్నాను ఇది ఉండదు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి రాంగ్ ట్రాక్లోకి వెళ్తే జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి, సరౌండ్ అయ్యే కొన్ని థింగ్స్ కానివ్వండి, దేవుడే చుట్టు పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగుతున్నట్టు చాలా ఎక్స్పీరియన్సెస్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇది బాగా అలవాటు. సో మేబీ ఇట్స్ మిరాకిల్ అని చెప్పాలి. మీకు సిబ్లింగ్స్ అక్క, సిస్టర్. ఓకే. సో యూ ఆల్సో ఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ కదా, కన్సల్టెన్సీ. సో కొంచెం దాని గురించి వాట్ ఎగ్జాక్ట్ అంటే పీపుల్ షుడ్ నో దట్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ కాంటెంట్ క్రియేటర్, దట్ దేర్ ఇస్ అ లాట్ దట్ యు డూ కదా, ద బిహైండ్ ద సీన్స్. ఏంటంటే ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు కదా, ఈ MBA కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అండ్ పారామెడికల్ ట్రైనింగ్ అవి ఇప్పిస్తామన్నమాట. సో ఇట్లాగా ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండ్ పారామెడికల్ ట్రైనింగ్స్ అన్నీ ఇప్పిస్తూ ఉంటాం అనమాట ఏలూరులో. లైక్ ఈ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పి, ఇమేజింగ్ టెక్నాలజీ ఇట్లాంటివి ఉంటాయి కదా, నర్సింగ్. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ ఇప్పిస్తూ ఉంటాం ఏలూరులో. సో ఓన్లీ ఇన్ ఏలూరు? యా, ఓన్లీ ఏలూరు. డూ యూ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇట్? ఉంది, చూడాలి. ఓకే. సో మీరు ఇందాక యు వర్ టాకింగ్ అబౌట్ చోజన్, రైట్? మీరు చోజన్ ఈవెంట్కి కూడా వెళ్ళారు కదా, ప్రీమియర్ ముంబై. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్ అండి? ఎంతమంది కూడా ఆస్క్డ్ యూ హౌ డిడ్ యూ గో, మేము కూడా రావచ్చా అని? అవునవును. వర్ దేర్ పీపుల్ హూ టెక్స్టెడ్ యూ లైక్ దట్? చేశారు. లైక్ అంటే దానికి ఎట్లాగంటే అప్పుడు అది ఒక ప్రమోషనల్ ఈవెంట్ లాంటిది. ఇప్పుడు సీజన్ 5 అంతా మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది, మామూలుగా టికెట్స్ పర్చేస్ చేసుకునేలాగా అట్లాగా. బట్ ఏంటంటే అప్పటి వరకు ఇండియాలో బిగ్ స్క్రీన్స్ మీదకి రాలేదు కాబట్టి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లాగా ప్లాన్ చేశారు అది. సో ఫస్ట్ ఒక స్క్రీన్కి ప్లాన్ చేసుకొని ఎవరైతే ముందు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట అప్పుడు. బట్ చాలా రిజిస్ట్రేషన్స్ అయ్యేసరికి అది ఒక 3 స్క్రీన్స్కి ఎక్స్పాండ్ అయ్యింది. చాలా బాగా జరిగింది, మంచి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అది. వావ్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యూ మెట్ ద కాస్ట్ కదా, కొంతమంది పీపుల్ని. అదే
పారస్ Patel, Matthew's character and Barnabas. వాళ్ళిద్దరు వెరీ నైస్ హంబుల్ పీపుల్ అనమాట. బార్నబీ క్యారెక్టర్ చేసిన అతను కానీ అండ్ పారాస్ వాళ్ళకి అసలు మేబీ అంటే వాళ్ళు యాక్చువల్లీ యాక్టింగ్ ఫీల్డ్ వాళ్ళు, అంటే ఈ కాస్ట్ కానీ అక్కడ చేసే వాళ్ళందరూ బాగా స్పిరిచువల్ వాళ్ళని తీసుకుంటారు అట్లాగేం లేదు. అందరూ ఉంటారు అథియస్టులు ఉంటారు, వేరే రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది అక్కడ ఇది చేస్తున్న ప్రాసెస్లో దే ఆర్ ఆన్ ఫైర్ అనమాట ఫర్ గాడ్. సో అట్లాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేబీ ఆ ఎఫెక్ట్ అనుకుంటా వీళ్ళందరూ అంత హంబుల్గా అట్లాగా ఉంటారు. సో వెరీ నైస్. సో మేము కూడా అలాంటి ఈవెంట్స్కి వెళ్ళాలి అంటే మీలాగా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చాలా ఫేమస్ అవి ఉండాలి కదా, ఎందుకంటే మేము చూసింది ఏంటంటే అక్కడ అందరు ఫేమస్ వాళ్ళే ఉన్నారు. అదే పాస్టర్స్ మోస్ట్లీ చాలా మంది పాస్టర్స్ వచ్చారు అండ్ ఇట్లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళు చేశారు. ఇంకా ఐఎమ్ ప్రెటీ షూర్ యూ లైక్ చోజన్ కదా, you like the show Chosen. Yeah, so but don't you think those kind of shows are sometimes not showing the accurate thing? కొంచెం క్రియేటివ్ లిబర్టీ తీసుకొని దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఉంది, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే చాలా విషయాలు ఇట్లాగా లేదు కదా అన్న పాయింట్స్ షో చూస్తున్నప్పుడు అనిపిస్తాయి. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, ఎందుకు వాళ్ళు అట్లాగా చేశారనేది. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అనే చెప్పాలి. వాటిని అవాయిడ్ చేసి ఏవైతే బిబ్లికల్గా ఉన్నాయో వాటిని తీసుకుంటే, అంటే ఆ మిగతావి కూడా వాళ్ళు యాడ్ చేసినాయి లైక్ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ని ఎట్లాగా డీల్ చేయాలి, ఎట్లాగా ఓవర్కమ్ అవ్వాలి అనే విషయాన్ని కన్వే చేయడానికి వాళ్ళు కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో వాటిని నేను అట్లా తీసుకుంటాను. ఇప్పుడు మీరు కూడా కాంటెంట్ క్రియేటర్ కదా, ఐ హావ్ సీన్ దట్ you use trending audios, right? జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఆడియోస్, ఒరిజినల్ ఆడియో అలా ఉంటుంది. సో వెన్ యూ యూస్ ట్రెండింగ్ ఆడియోస్ దాంట్లో కొన్ని సెక్యులర్వి కూడా ఉన్నాయి, రైట్? సో మీరు అవి పెట్టారు మీ కొన్ని రీల్స్కి, స్కై ఫాల్ అని, ఇంకా సమ్వేర్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. సో అప్పుడు మీకు లైక్ యూ డెంట్ ఫీల్ వియర్డ్? చాలా మంది నుంచి వచ్చే వచ్చింది కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ ఒక పోస్ట్ ఇట్లాగా చేసినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఇది ఇనీషియల్ స్టేజ్లో తను ఎవరో ఒక బ్రదరు అన్న ఒక సాంగ్ మీరు యూజ్ చేశారు కదా, కొంచెం అది ఒకసారి చెక్ చేసుకోండి, అది లిరిక్స్ అంతా కరెక్ట్గా ఉండదు, కొంచెం బాగోదు అని చెప్తే వెంటనే అది చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా డిలీట్ చేశా. అది కొంచెం అంత కరెక్ట్ బాగాలేదనమాట లిరిక్స్ అదంతా. సో అట్లాగా ఈ లిరిక్స్ బేసిక్గా అసలు ఎట్లాగుంటే ఏంటి అనేది అప్పటి నుంచి కొంచెం చెక్ చేసుకుంటూ, ఎక్కువగా సెక్యులర్ మ్యూజిక్ అయినా ఈ మోటివేషన్ కానీ లేదంటే లైఫ్ గురించి కానీ మీనింగ్ వచ్చే ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వింటూ ఉంటారు కదా, ట్రెండింగ్గా ఉండేవి. అంటే అది కొంచెం సెట్ అవుతూ ఉంటాయి ఈ వీడియోస్కి వాటికి. సో అందుకని కొన్ని వాడుతూ ఉంటాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఒక ఫ్యూ సాంగ్స్నే ఎక్కువ రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. మళ్ళీ వేరే కొత్త తీసుకోవడానికి కూడా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా అంతవరకు అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటాను. బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా మన హిల్ సాంగ్స్ అని అవి ఇవి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా క్రిస్టియన్ మ్యూజిక్. బట్ ఇప్పుడు మీరు ఇంకా గ్రో అయిపోయారు కాబట్టి మీరు అది పెట్టకపోయినా యూ విల్ బి ట్రెండింగ్, రైట్, ఆన్ ద సోషల్ మీడియా. దట్స్ హౌ ఇట్ వర్క్స్, రైట్? ఇజంట్ ఇట్? అట్లాగేం కాదు, యా ఆఫ్ కోర్స్. అందుకే అది కొంచెం తగ్గించాలి, ఇంకా అక్కడ నుంచి ఓన్లీ క్రిస్టియన్ మ్యూజిక్ వాడాలని చెప్పి అంటే చాలా సాంగ్స్ కొంచెం తెలుసు, బట్ కొత్త సాంగ్స్ అంటే కొత్త ఆల్బమ్స్ కానీ ఈ ఆర్టిస్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను ఈ మధ్య. ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా మెసేజెస్ వింటాం అండ్ బైబిల్ రీడింగ్, ఇవి ఎక్కువ అలవాటు. మ్యూజిక్ కొంచెం తక్కువ, ఈ మధ్య కొంచెం మ్యూజిక్ని కూడా ఎక్కువగా జర్నీస్ అప్పుడు అట్లాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఈ కాంటెంట్ క్రియేటర్స్కి ఆ కాంటెంట్ క్రియేట్ చేయాలి అస్తమాను అని ఒక ప్రెషర్ ఉంటుంది అంట కదండి, ఇస్ దట్ ట్రూ? ఉంటుంది. ఒక టైంలో అది నేను ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను అనమాట. బట్ వన్ థింగ్ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, కాంటెంట్ మీద ఎంత టైం స్పెండ్ చేసినా కూడా అది మనకి పర్సనల్గా స్పిరిచువల్గా దేవుడితో ఉండే రిలేషన్షిప్కి మనం ఏదైతే పర్సనల్ టైం స్పెండ్ చేయాలో దాని కిందకి రాదు. అంటే ఏదో మనం చేస్తున్నాం కదా గాడ్ కోసమే అన్నది ఉంటుంది కానీ, బట్ ఆ టైం అంతా కూడా మన పర్సనల్ రిలేషన్షిప్కి మనం ఏం చేస్తున్నాం అనే దాని కిందకి రాదు. సో ద ఓన్లీ థింగ్ టు మెయింటైన్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ప్రేయర్
బైబిల్ రీడింగ్, మెసేజెస్ వింటాం, ఇవన్నీ. అది లేకుండా ఎక్కువగా కాంటెంట్ మీద ఫోకస్ అనేది ఉంటే మాత్రం టుడే ఆర్ టుమారో డెఫినెట్లీ ఫెయిత్లో వీక్ అయిపోతాం ఖచ్చితంగా. సో కంటెంట్ మీద పెట్టే టైం కంటే వీ షుడ్ మేక్ షూర్ దట్ అవర్ పర్సనల్ టైం విత్ గాడ్ షుడ్ బీ మోర్. సో హౌ డు యూ బ్యాలెన్స్ బోత్? కొంచెం హెక్టిక్గానే ఉంటుంది చాలాసార్లు. ఈ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవటం, ఈ కంటెంట్ని బ్యాలెన్స్ చేసుకోవటం, అండ్ ఇంకా వేరే ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి తెలుగు డబ్బింగ్, ఇంగ్లీష్ వీడియోస్కి, యానిమేషన్ వీడియోస్కి తెలుగు డబ్బింగ్ ఇచ్చేది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం హెక్టిక్గా అనిపిస్తున్నప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, అంత ప్రెషర్ తీసుకుని ఖచ్చితంగా ఏదో చెయ్యాలి అట్లాగేం లేదు. సో కొన్ని రోజులు ఈ వీడియోస్ ఏం చేయకపోయినా అంత ఇబ్బంది ఏం లేదు, పోయేదేమి ఉండదు. సో కుదిరినప్పుడు చేయాలి, కుదిరినప్పుడు ఇట్స్ ఓకే అన్న క్లారిటీ వచ్చింది. మీరు ఏమి అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేయరు కదండి మీ ఇన్స్టాగ్రామ్లో? అంటే ఎవరైనా బ్రాండ్స్, క్రిస్టియన్ బ్రాండ్స్ వచ్చి మా పేజ్, ఎనీ పర్టికులర్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే ప్రమోషన్స్ అయితే ఎందుకులే అన్న, ఎందుకో థాట్, ఎందుకు చేయకూడదన్న ఒక థాట్. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మనం చేసామనుకోండి, ఇట్స్ ఓకే అని చెప్పి డెఫినెట్లీ ఫర్దర్గా ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎక్కువ ఎందుకులే అని అనుకున్నప్పుడు ఒకరికి చేసి ఇంకొకరికి చేయకపోతే అది వేరే వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది. అట్లాగని చెప్పి అందరికీ చేసాం మొత్తం ఇదే పని అయిపోతుంది. సో అందుకని ప్రమోషన్స్ కానీ ఇవన్నీ టచ్ చేయను. అండ్ ఎందుకో అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, ఇంక అందుకనే ఆ సైడ్ వెళ్ళను. Somebody else who wants to become a content creator, is there any tip that you want to give them? Like మీకు పక్కా ఒక జాబ్ ఉండాలి, అప్పుడే మీరు కాంటెంట్ క్రియేటర్ అవ్వండి అని. ఎందుకంటే కొంతమందికి కాంటెంట్ క్రియేటర్ అన్నది ఒక ఫుల్ టైమ్ జాబ్ కూడా. బికాస్ ఐ సా పీపుల్ ఎర్నింగ్ త్రూ కాంటెంట్ క్రియేషన్ ఆల్సో. సో ఇఫ్ దెర్ ఈస్ సంబడి హూ వాంట్స్ టు ఆల్సో స్టార్ట్ అ ఛానల్ లైక్ యూ, అంటే ఫస్ట్ థింగ్ ఏదో కాంటెంట్ చేద్దామన్న ఒక పర్స్పెక్టివ్లో అయితే చేయటం కరెక్ట్ కాదు. మన నుంచి ఏదో ఒక సీరియస్ మెసేజ్ వెళ్ళాలి. ముందు మన స్పిరిచువల్ లైఫ్ అనేది కొంచెం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండి అది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. సో అది ఇంకొకరికి తెలియాలి, నలుగురికి తెలియాలి అన్నది, ఆ జీల్, ఆ ప్యాషన్ వచ్చినప్పుడు చేస్తే ఓకే. బట్ అట్లాగనేం కాదు, చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే, అంటే ఆన్ యావరేజ్ చెప్పాలంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. లైక్ స్టడీస్ అయిపోయిన తర్వాత 25 అరౌండ్ 25 అట్లాగా ఒక కంప్లీట్ కనెక్షన్లోకి వస్తారు స్పిరిచువల్గా చెప్పాలి అని అంటే. సో అప్పటి వరకు ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్, టెంప్టేషన్స్, వీటిల్లో ఇట్లాగా అప్స్ అండ్ డౌన్స్లో ఉంటారనమాట. సో అట్లాగని చెప్పి ఆ ఏజ్లోనే చేయాలి, ఈ ఏజ్లోనే చేయాలి అట్లాగేం లేదు, ఎవరైనా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంతమంది చాలా చిన్న వయసులోనే చాలా గాడ్ డ్రివెన్గా ఉంటారు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అందరికీ ఒకటే రూల్ అప్లై అవుతుంది అని ఏం లేదు. వన్ థింగ్ ఏంటి అని అంటే, ఏం చేసినా సరే ఫర్ గాడ్, నాట్ ఏదో కంటెంట్ చేద్దాము, ఏదో రీల్స్ చేసేద్దాము అట్లాగా కాకుండా జస్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్, అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ఏమైనా హెవీ ఎక్విప్మెంట్ వాడతారా అండి? మీ ఏం లేదు, ఒక ఫోను, ఒక ట్రైపాడ్ అంతే. వాట్ ఈస్ ద ఫోన్? ఐఫోనా? 16 Pro. సో అలాంటి ఎక్విప్మెంట్ ఉండాలంటారు కనీసం. మొబైల్ కెమెరాస్ అన్నీ బాగోవు కదా. ఏం లేదు, యూనో చాలామంది చిన్న చిన్న మొబైల్స్లో, మామూలు మొబైల్స్లో చేస్తూ ఉంటారు కదా. సో ఒక మంచి ఫోన్ ఉండాలి, అట్లాగేముంది, అట్లాగేం లేదు. కెమెరా క్వాలిటీ ఇది వరకు మామూలుగా 13 ఉండేది స్టార్టింగ్, దాంతో చేసేవాళ్ళం. తర్వాత అది మారింది. అండ్ అదర్ థింగ్ ఇస్ మీ కాంటెంట్ ఇస్ వెరీ ఆనెస్ట్, ఓకే, అండ్ సమ్టైమ్స్ ఫన్నీ, సమ్టైమ్స్ సర్కాస్టిక్ ఆల్సో, రైట్? సో అప్పుడప్పుడు మీకు అది రూడ్గా అనిపించదా? ఫస్ట్ థింగ్, ఒకరిని హర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో అసలు మనం ఏది చేయకూడదు. నేనైనా సరే చేయము. ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని ఏదో తిట్టాలి అట్లాగేమీ లేదు. ఒకరిని హర్ట్ చేయటం అనేది అది మన పని కాదు. బట్ ఏంటంటే కొన్ని విషయాలు బిబ్లికల్గా, అంటే మన స్పిరిచువల్ లైఫ్లో కొన్ని మనం ఏదైతే ఫాలో అవ్వకూడదు, ఎలాంటి వే ఆఫ్ థింకింగ్ మనకు ఉండకూడదు అనే విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు హర్ట్ అవుతున్నారంటే దానికి ఏం చేస్తాం? గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ టూ ఎడ్జ్డ్ సోర్డ్. నేను కాదు, ఎవరైనా సరే, చాలామంది పాస్టర్స్ కొన్ని మంచి మెసేజెస్ చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు అది కొన్ని మనకి గుచ్చుకుంటాయి.
దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ పొరపాటు మనలో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ హట్ అయ్యి కోపం తెచ్చుకుంటే అలా ఏమన్నా మీకు వస్తాయా హేట్ కామెంట్స్? వస్తాయి కన్ఫర్మ్ వస్తాయి. ఆఫ్ కోర్స్ కొంచెం బయట నుంచి మన కమ్యూనిటీ చాలా హోలీ మంచిగా ఉంటారు అట్లాగేం కాదు. మన వాళ్ళు కూడా ఎవరన్నా అవతల వాళ్ళు మాట్లాడితే చాలా దారుణమైన రిప్లైస్, వల్గర్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో బోత్ సైడ్స్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. సో మీ రీల్స్లో కొన్ని రీల్స్కి నేను అటాచ్డ్ ఒక స్టేట్మెంట్ చూశాను, ఇది ఏ డినామినేషన్కి ఉద్దేశించింది కాదు, ఆర్ ఇంగ్లీష్లో కొన్ని ఉన్నాయి డిస్క్లైమర్స్. ఆ స్టేట్మెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు ఎప్పుడైనా ఏదైనా డినామినేషన్ని ఎయిమ్ చేస్తూ ఏమన్నా? ఒక పర్టికులర్ డినామినేషన్ ఏం చేస్తూ చేసేది ఏం లేదు. ఎందుకంటే యూనో ఫస్ట్ అసలు ఈ డివిజన్స్ ఇవన్నీ డినామినేషన్స్ వాట్ ఐ ఫీల్ ఈజ్ అంటే కొన్ని రాంగ్ ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. బట్ మోస్ట్లీ ఐ ఫీల్ లైక్ ఆ స్టార్ట్ చేసింది ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంచి ఇంటెన్షన్స్తోనే స్టార్ట్ చేశారు అవన్నీ కూడా. అంటే ఒక డినామినేషన్ అంటే అది ఒక మినిస్ట్రీ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒక సంఘం లాగా స్టార్ట్ చేసినవి అవన్నీ. సో లేటర్ ఆన్ అవి ఒక డినామినేషన్స్గా ఇట్లాగా మారినాయి. సో దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఎల్ఈఎఫ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంటుంది. సో వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బట్ స్టిల్ మరి వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఎవరు చర్చ్ని నడపాలి అనే విషయంలో చాలా కేర్ తీసుకుంటారేమో. చాలా వరకు ఆ ప్రిన్సిపల్స్ కొంచెం మంచిగానే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది చాలామందిని కలుస్తూ ఉంటా. సో ఏ ఊర్లో అయినా ఏ ప్లేస్లో అయినా వాళ్ళు కొంచెం సేమ్ ప్రిన్సిపల్స్ ఇట్లా ఫాలో అవుతూ ఉంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని డినామినేషన్స్ అంటే పేర్లు ఎందుకులే కానీ నెగిటివ్స్కి అది స్టార్ట్ చేసిన ఆయన పేరు కూడా వద్దు, మళ్ళీ అది వచ్చేస్తుంది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. సో అది స్టార్ట్ చేసిన ఆయన చాలా ఒక మిషనరీ లైఫ్ అనమాట. పూర్ పీపుల్కి ఆర్ఫనేజెస్, హాస్టల్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఆయన లైఫ్ని, మినిస్ట్రీని లీడ్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రాంచెస్ చర్చెస్ ఇండియాలో ప్రతి చిన్న చిన్న విలేజెస్లో కూడా ఉంటాయి. కానీ ఆ ఉండే పాస్టర్స్ చూస్తూ ఉంటాం కదా, అంత ఇదిగేమి ఉండరు, చాలా ఓల్డ్గానే ఉంటారు. వాళ్ళకి కోపాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఎవరన్నా ఒకలా అంటే కాదు, బట్ మోస్ట్లీ ప్రతి చోట ఒకేలాగా అనమాట మొత్తం సిస్టమ్. సో అట్లాగా స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి ఇంటెన్షన్స్తోనే స్టార్ట్ చేశారు. బట్ తర్వాత లీడ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇట్లాగా రాంగ్ ట్రాక్ పట్టించారు. అండ్ ఇంకొక డినామినేషన్ అయితే ఒకటి ఉంది, పేర్లు వద్దు కానీ, ఒక దగ్గర స్టార్ట్ అయింది, తర్వాత బ్రాంచెస్ అనమాట. అక్కడ వాళ్ళకి లోపల అంటే స్టార్ట్ చేసిన ఆయన ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు, ఫుల్ టైం ఆయన ఈ మినిస్ట్రీలో అది మంచిగా కట్టారు, మంచి ప్రిన్సిపల్స్తో మంచిగా కట్టారు ఆ సంఘాన్ని, ఆ డినామినేషన్ని. బట్ తర్వాత ఆయన పోయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఎన్ని ఉంటాయి కదా, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చేసి గొడవలు ఆడేసుకొని వేరే బ్రాంచ్ వేరే చోట పెట్టుకోవటం. అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయన ఈ మెయిన్ బ్రాంచ్ కాకుండా వేరే ఇంకొక ప్లేస్లో అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కూడా ప్రేయర్స్ అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎవరైతే బయటకు వచ్చేసి డివైడ్ అయిపోదాం అనుకున్నారో మళ్ళీ దీనికి ఒక స్టేట్మెంట్ ఏంటి, అయ్యగారు నాకు కల్లోకి వచ్చారు, ఆయన ఇక్కడ ఉండరంట, ఆయన అక్కడికి వెళ్ళిపోతానని చెప్పారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోవటం. ఆయన అక్కడ సపరేట్గా ఒక స్టార్ట్ చేసుకోవటం, అక్కడ ల్యాండ్ అంతా కొనేసి ఆ వేరే ప్లేస్లో. దీని కింద ఉండే చాలా లోకల్ చర్చెస్ ఉంటాయి కదా మొత్తం స్టేట్ వైడ్, వాళ్ళు చాలామంది వీళ్ళ వెనకాల కొంతమంది వెళ్ళిపోవటం, కొంతమంది ఇక్కడ స్టిక్ ఆన్ అయి ఉండటం. పాస్టర్స్ అయినా ఎవరైనా సరే ఒక ప్రాపర్ మైండ్ సెట్, ఒక ప్రాపర్ క్రైస్ట్ సెంటర్డ్గా ఒక మైండ్ సెట్, వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్లాగా 50-50గా ఎందుకు డివైడ్ అయిపోతారు? సో మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు గాడ్ డ్రివెన్గా ఉన్నప్పుడు ఒక స్టాండ్ మీద ఉంటారు. సో తప్పు ఒక్క ఈ పాస్టర్స్దో లేకపోతే ఇట్లాంటి వాళ్ళదే కాదు, కింద ఉండే ఈవెన్ పబ్లిక్ది కూడా, క్రిస్టియన్స్ మొత్తం కమ్యూనిటీ తప్పు ఉంది. బట్ మేజర్ మిస్టేక్ సంఘాలని నడిపించే వాళ్ళ దగ్గరే ఉంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పుంటే మెసేజ్ని ఫస్ట్ నుంచి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా. సో యూ డోంట్ మైండ్ మేకింగ్ కాంటెంట్ సో బోల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే వేరే వాళ్ళు వీళ్ళు హర్ట్ అవుతారు అలా మీకు ఆ భయం లేదు? ఒక తప్పు అనేది అనిపించింది అని అంటే ఖచ్చితంగా అది మనం యాక్సెప్ట్ చేయాలి.
రిగ్రెట్ అవ్వాలి. ఏదన్నా తప్పుగా చేశాము ఇట్లాగా అంటే అట్లాగ ఎప్పుడు అనిపించదు కానీ చాలా జాగ్రత్తగా ఉంటా కంటెంట్ మేకింగ్లో. కానీ కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో ఒక వీడియో లైక్ మన క్రిస్టియన్ యూత్ అంటే మనీ విషయంలో, లగ్జరీ విషయంలో వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వకూడదు. గ్రో బట్ టు లివ్ లైక్ క్రైస్ట్ అన్న ఒక కాన్సెప్ట్తో చేశానమాట. సో దానికి చాలామందికి ఏం స్ట్రైక్ అయింది అని అంటే ఏంటి మనం అసలు ఏమీ సంపాదించుకోకుండా పూర్గా బతకాలా, అసలు ఏం లేకుండా ఉండాలా, ఇట్లాగా కొంతమంది అర్థం చేసుకున్నారు. బట్ అది కాదు. గ్రో, ఎర్న్, బట్ టు గివ్ లైక్ క్రైస్ట్, టు లివ్ లైక్ క్రైస్ట్. అంటే చారిటీ వర్క్ ఇట్లాంటి మనకున్న దాంతో మనకి కన్వీనియంట్గా మనం ఏదైతే మనకి సరిపోతుందో దానికంటే ఎక్కువ మనకి వస్తున్నప్పుడు, దేవుడు ఇస్తున్నప్పుడు వి షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఏదో ఒక వర్క్ ఎవరొకరికి ఇవ్వటం ఇట్లాంటిది చేయాలన్న ఇంటెన్షన్తో చేశాను. బట్ అది రాంగ్గా కొంతమందికి కన్వే అయింది. సో అట్లాంటప్పుడు రిగ్రెట్, ఇది ఇలా చేసుంటే బాగుండేది కదా, ఇది ఇట్లాగా చెప్పుంటే బాగుండేది కదా. ఏ పాయింట్ అయితే కన్వే చేయాలనుకున్నామో ఆ విషయంలో ఆల్రెడీ చాలా కేర్ఫుల్గా ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. సో బోల్డ్ అంటే ఎవరినో తిట్టేయాలని అట్లాంటి ఉద్దేశం కాదు. మనం ఎట్లా ఉండాలనే విషయాల్ని మనం షేర్ చేస్తాము, చెప్తాము. సో అది హట్ అయితే మరి మనం ఏం చేయలేము. మీ చర్చ్లో మీరు ఏమన్నా వాలంటీర్లా అలా ఏమైనా చేస్తారా? వాట్ రోల్ డూ యూ ప్లే ఇన్ చర్చ్? లేకపోతే మీ మినిస్ట్రీ అంతా ఆన్లైన్ అయినా? చర్చ్లో చేయడానికి ఏముండదండి అసలు. మా చర్చ్లో యూత్ పెద్ద యాక్టివ్గా ఉండరు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఉంటారు లైక్ డెకరేషన్స్కి వీటికి బాగా చేస్తారు. ఓకే. లైక్ ఏదన్నా ఆ యాక్టివిటీస్ కంటే యూనో బైబిల్ రీడింగ్ అనో లేకపోతే ఒక గ్రూప్ డిస్కషన్స్ అనో యూత్ మీటింగ్ పెట్టుకొని స్పిరిచువల్ థింగ్స్ డిస్కస్ చేసుకోవటము, లేకపోతే సాంగ్స్ ఇట్లాంటి సైడ్ అయితే ఉండదు. సో దానివల్ల జస్ట్ చర్చ్కి మామూలుగా వెళ్తాను. బట్ బయట ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ సర్కిల్ కొంచెం ఈ మధ్య ఎక్కువైంది. ఎన్ని చర్చెస్ ఉంటాయండి ఏలూరులో నియర్లీ? మా వెస్ట్ గోదావరి చర్చెస్కి అసలు మీరు టైం సరిపోదు. అసలు అన్ని చర్చెస్ ఉంటాయి. ప్రతి సందుకు ఒక చర్చ్ ఉంటుంది, పక్కనే ఉంటుంది అనమాట చాలా. బట్ మీరు ఇంత ఆన్లైన్, ఇంత మీకు ప్రెజెన్స్ ఉంది కదా, యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ మినిస్ట్రీ, రైట్? ఇది కూడా మినిస్ట్రీ కిందనే వస్తుంది కదా? నో, ఒక మినిస్ట్రీ అనేది రియల్ లైఫ్ మినిస్ట్రీకిను ఇప్పుడు ఇట్లాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియాలో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాటిని మనం కంపేర్ చేసి రెండిటిని మినిస్ట్రీ అన్న మాట మనం వాడకూడదు. బట్ మినిస్ట్రీలోనే డిఫరెంట్ టైప్ అని కూడా అనకూడదు. ఇస్ దట్ వాట్ యు మీన్? అనకూడదు. ఎందుకనంటే డైరెక్ట్గా ఒక పబ్లిక్తో అంటే కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వటము అదంతా చాలా డిఫరెంట్ కదా. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన కాలింగ్, మనకున్న కాలింగ్ ఇట్లాగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న మెసేజ్ కానివ్వండి, లేదంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి మనం నేర్చుకుంటున్నది చెప్పటం ఇది. సో దానికి ఇవాంజలిజము లేదంటే మినిస్ట్రీ అని పేరు పెట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్. దెన్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఫర్ షేరింగ్ అవర్ టెస్టిమోనీ? No, but what's your aim for Christaholic? If you're saying it is not a ministry, then what is the aim for it? What is the vision? Just to be like a brother. అంటే మనం తెలుసుకుంటున్న విషయాల్ని మనం షేర్ చేసుకుంటాము. సో అవి నలుగురికి హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎస్పెషల్లీ యూత్కి. చాలా విషయాల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అది తప్ప ఏది కరెక్ట్, ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అంటే కొన్ని విషయాలు అయితే ఇట్స్ ఓకే, దాంట్లో తప్పేముందన్న కొన్ని ఉంటాయి. సో అవి కానివ్వండి, లేదంటే టెంప్టేషన్స్ని ఎట్లాగా ఓవర్కమ్ చేయాలనే విషయాలు ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసే ఈ వీడియోస్తో చాలా రియలైజ్ అవుతూ ఉంటారు. చాలామంది టెక్స్ట్ చేస్తూ ఉంటారు, బయట కలిసినప్పుడు చెప్తూ ఉంటారు ఇట్లాగా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి అది ఇది అని చెప్పి. సో వీఆర్ జస్ట్ గైడింగ్ దెమ్, గివింగ్ సమ్ గైడెన్స్. బట్ ఎందుకో మినిస్ట్రీ అన్న మాటని యూస్ చేయకూడదేమో అని. సో పీపుల్ కాల్ దెమ్సెల్వ్స్ లైక్ దట్, యూనో. ఇలాగ చేస్తూ నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చూశాను వేర్ దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ డిజిటల్ pastors or digital apologetics or literally ఆ వర్డ్స్ నేను చూశాను. దే ఆల్సో బిలీవ్ దట్ దే ఆర్ షేరింగ్ ట్రూత్. ఇప్పుడు మీరు మీ రీల్స్ చూస్తే మీ రీల్స్లో మీరు క్లియర్గా మేక్ రీల్స్ బేస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బిబ్లికల్ వర్సెస్ నేను చూశాను. సో బట్ దట్ ఈస్ షేరింగ్ వర్డ్, రైట్? యూఆర్ షేరింగ్ వర్డ్, బట్ ద వే యూఆర్ యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ మనం డిఫరెంట్ టైప్లో రాయొచ్చు. కొంతమంది డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కొంతమంది రాసి. సో వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ దట్, రైట్? యు ఆర్ షేరింగ్ ద వర్డ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ స్కిట్
ఆర్ డ్రామా, రైట్? మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ చేస్తున్నప్పుడు డిజిటల్గా, మీరు మీ చర్చ్లో ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి యూత్, వై కాంట్ యూ డూ సంథింగ్ దేర్? అంటే ఒకటి మళ్ళీ వాళ్ళు అఫెండ్ అవుతారేమో. మీ చర్చ్ కాదు, కొన్ని జనరల్గా చాలా చర్చెస్లో యూత్ ఏంటంటే యాక్టివిటీస్లో ఉంటారు, టూర్ లాట్లకి చర్చ్ తరపున యూత్ అందరు కలిసి వెళ్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూనో స్పిరిచువల్ సైడ్, అందులో గ్రో అయ్యేలాగా ఆ విషయంలో కొంచెం ల్యాకింగ్ ఉంటారు. మరి అది ఎందుకో తెలీదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే వీళ్ళు చెప్తే ఏమనుకుంటారు ఏంటి, ఏమన్నా ఇట్లా ఉందాం అట్లా ఉందాం అని చెప్పి డిస్కస్ చేద్దామా, ప్రపోజల్ పెడదామా అని అనుకుంటూ ఉంటాను. బట్ ఎక్కడో ఒక చిన్న మొహమాటం అనాలో ఏమనాలో తెలీదు. బట్ ఇన్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు మంచి సజెషన్ ఇచ్చారు. సో డోంట్ యూ థింక్ దట్ ఈస్ లైక్ అ అడ్వాంటేజ్? అంటే వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యాక్చువల్లీ కైండ్ ఆఫ్ బీయింగ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. కంప్లీట్గా నేను బయట ఏం చేయట్లేదని కాదు, మా చర్చ్ దగ్గరికి వచ్చేసరికి నేను అది చెప్పాను. కానీ యూనో ఎవరు కలిసినా కూడా లైక్ మా కజిన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు, లేకపోతే పిల్లలు ఎవరైనా కలిసినప్పుడు, సో ప్రతి ఒక్కరితో ఈ డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను, మాట్లాడతాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఈవెన్ మా ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పుడు మనం అంటే తెలుసుకున్నాము, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మన చుట్టూ మనకు ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి అదైతే చేస్తున్నారు కదా, మనం సైలెంట్గా ఉంటుంటాం, అట్లాగేం ఉండదు. సో ఇంటరాక్ట్ అవుతాము, మాట్లాడతాము. సో ఎలాంటి విషయాల్లో మనం ఏం చెప్పగలం అనే విషయాలు షేర్ చేసుకుంటాము. జస్ట్ మా చర్చ్ విషయంలో అట్లా. We didn't talk about your education. So what did you study? పాలిటెక్నిక్ అండ్ బీటెక్ అండ్ దెన్ బీఈడి. చాలా పెద్ద స్టోరీ అది. తెలిసిందే కదా, బీటెక్ ఇవన్నీ బ్యాక్లాగ్స్, అవన్నీ బ్యాక్ బెంచ్, సబ్జెక్ట్ లాగటం, ఇంట్లో తిట్టులు పడటం మామూలు కాదు అసలు, పెద్ద యుద్ధాలే. అంటే ఈ బీటెక్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను కొంతకాలం. సో దాంట్లో ఉన్నాం కదా అని చెప్పి బీఎడ్ చేశాను అనమాట. సో బీటెక్ అయిన వెంటనే యువర్ జాబ్ వాస్ టీచింగ్ ఇన్ స్కూల్స్ ఆర్ ఇన్ కాలేజెస్? స్కూల్, చైతన్య, కోయంబత్తూర్. నౌ యు ఆర్ కంప్లీట్లీ నాట్ ఇంటూ టీచింగ్, బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ఆ టైంలో, ఈ కోవిడ్ ఆ టైంలో వెనక్కి వచ్చేసిన తర్వాత ఎటు వెళ్ళడానికి లేదా టీచింగ్ జాబ్స్. ఆంధ్రాలో మరీ దారుణం ఉంటుంది టీచింగ్ సైడ్ అంటే, అక్కడ కొంచెం బాగుంటుంది. సో వెళ్ళడానికి లేదు అటు ఇటు. సో ఆ టైంలో స్టార్ట్ అయిన బిజినెస్ అనమాట, ఎడ్యుకేషన్ ఫీల్డే కదా, అట్లాగా అది స్టార్ట్ చేసి ఇంకా అట్లాగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. There is something called, you can buy followers, right? Buy followers, buy comments. అంటే చేస్తారు కానీ, బట్ ఈ క్రిస్టియన్ కంటెంట్ కూడా అట్లా చేస్తారా అని. మీరు ఎప్పుడైనా అటెంప్ట్ అయ్యారా చేయాలని? చచ్చా, అది చెప్పాను కదా, ఎప్పుడు అంత అయిపోవాలి ఇంత అయిపోవాలి ఆ ఇంటెన్షన్ అయితే కాదు. ఎవరొకరు చూడాలి, ఎవరొకరికి ఉపయోగపడాలన్న దాంతోనే స్టార్ట్ చేసాము. అది ఆటోమేటిక్గా అట్లాగా. సో మీకు అసలు ఎప్పుడు ఆ టెంప్టేషన్, you didn't get tempted? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇన్స్టాగ్రామ్ వీటి గురించి ఒక ఐడియా, ఒక అబ్జర్వేషన్ అనేది మనకు ఉంటుంది కదా. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఫాలోవర్స్ని బై చేయటం ఇదంతా వర్కౌట్ అవ్వని పని. అది ఇంకా చెప్పాలి అని అంటే ఇట్ విల్ కంప్రెస్ యువర్ రీచ్ అని చెప్పాలి. అవునా? అట్లాంటివి చేయటం అనేది, అది ఆల్గరిథం అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. అవును. వాట్ ఈస్ దిస్ ఎంటైర్ డిస్కషన్ రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం? నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే చేద్దాం అనుకుని డిసైడ్ అయిన టైంకే ఇదివరకు కొంచెం పర్సనల్గా చేసుకునే కొన్ని ఎడిటింగ్స్ కానీ, వీడియో ఎడిటింగ్స్ కానీ, వాటి మీద ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉండటం వల్ల సో మొత్తం నేనే మేనేజ్ చేసుకోవడానికి అయిపోయేది. ఎట్లా చేయాలి ఏంటి వీటన్నిటి మీద కొంచెం ఒక ఐడియా ఉండటం వల్ల ఏమో. మీరేం ఎడిటింగ్ యాప్స్ యూస్ చేస్తారు? ఇది అంటే ఇనీషియల్గా మొత్తం అంతా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే ఎడిటింగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట మొత్తం ప్రాసెస్. బట్ యాప్ అయితే కైన్ మాస్టర్ అని చెప్పి ఉంటుంది, చాలా బేసిక్ అని చెప్పాలి, దానికంటే బెటరీ ఉంటాయి. బట్ చెప్పాను కదా, ఫస్ట్ నుంచి కొంచెం అది ఎందుకు అలవాటైంది, ఇంకా అట్లాగా దాన్ని వాడుతూ ఉన్నాను. సో ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆ టెక్స్ట్ అదంతా వస్తుంది, యూ యూస్ ద సేమ్ సాఫ్ట్వేర్ ఫర్ దట్? ఆ టెక్స్ట్ కంప్లీట్లీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోనే డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఉంటుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ టు అచీవ్ సో మెనీ ఫాలోవర్స్? కంటెంట్ చేయటమే, ఇంకా కాంటెంట్ ఇస్ కింగ్ అంటారు.
అంతే. ఇది స్టార్ట్ చేసే ముందు చాలా మందిని చూస్తా ఉన్నాము. చాలా మంచిగా చేస్తా ఉంటారు. బట్ అది వెళ్దు. కొంతమంది జనరల్‌గా ఉన్నా కూడా అది చాలా వెళ్ళిపోతా ఉంటది. సో, మరి అది ఆల్గోరిథం నాకు అంత కరెక్ట్‌గా తెలీదు. బట్ నా దాని విషయం నాకు మరి అది చేశాను. ఇక అది అట్లా వెళ్ళింది. Do you have any plans, Henry, to start courses like that? బైబిల్ కోర్సు, బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలా? కాదు, ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్ బిబ్లికల్గా మంచిగా అవడానికి. అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా అడుగుతా ఉంటారు కలిసి. ఎగ్జాక్ట్లీ. సో మై క్వశ్చన్ ఇస్, మీకు అలాంటి మనుషులు ఎదురయ్యి అన్న మీలాగా అవ్వాలంటే ఏం చేయాలని అడిగే వాళ్ళు ఉంటారు కదా. కంటెంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని చాలా మంది కొలాబరేషన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీరు అడగలేదు, బట్ నేనే చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది చాలా రాంగ్గా తీసుకుంటా ఉండొచ్చు నన్ను. ఈడేంటి రిప్లై ఇప్పుడు అసలు ఏం చేయడం అని చెప్పి. అది ఎందుకనంటే చాలా మెసేజ్ వస్తాయండి. యూనో కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఈ రిక్వెస్ట్లు కొలాబరేట్ చేయమని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే కొంతమంది సరే వాళ్ళు బిగినర్ స్టేజ్లో ఉంటారు, తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఉంటారు. సో అట్లాంటి దాన్ని మనం ప్రమోట్ చేయడం అంత కరెక్ట్ కాకపోవచ్చు. కొంతమంది చాలా మంచిగా చేస్తారు, అట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో మంచిగా చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఏదన్నా సపోర్ట్ ఇస్తే ఆ మిగతా వాళ్ళకి తెలియదు కదా, వీడు కొంతమందికి చేస్తున్నాడు, వీడు మనకి చేయట్లేదని రాంగ్గా తీసుకుంటారు కదా. సో అందువల్ల ఎవరికి చేయటం అవ్వదు అనమాట. ఒకళ్ళు హట్ అవ్వకూడదు మన వల్ల. క్రిస్టియన్సే చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. ఓకే. సో వాళ్ళ ప్రమోషన్స్ కూడా మీరు చేయరా? అంటే మన బిలీవర్సే కదా. అంటే బిజినెస్ లా బిజినెస్ ప్రమోషన్స్ అయితే అసలు నథింగ్. వాట్ ఈస్ ద రీజన్ యూ వాంట్ మేక్ ఇట్ స్ట్రిక్ట్లీ దిస్? ఇంకో మరి బిజినెస్ ప్రమోషన్స్ ని చేయకపోవటం కరెక్ట్ అని అనిపించింది. ఇంకా అట్లాగా అప్పటి నుంచి ఎవరు అడిగినా చేయట్లేదు. బట్ మేబీ ఏమైనా నా బిజినెస్ ఏమైనా ఫ్యూచర్లో చేసుకోలేదు. అంటే కాంటెంట్ స్టార్ట్ చేసేటప్పటికే మా బిజినెస్ స్టార్ట్ అయింది. బట్ ఈవెన్ ఎంతమంది ఈ రీచ్ అనేది, ఫాలోవర్స్ అనేది ఎంత ఉన్నా కూడా ఈవెన్ నా దానికి సంబంధించింది కూడా నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. సో హౌ డూ యూ కీప్ యువర్ ఓన్ వాక్ విత్ గాడ్ స్ట్రాంగ్ వెన్ యూర్ డూయింగ్ కాంటెంట్? ఇప్పుడు అన్నారు కదా మీరు ఇందాక జస్ట్ సమ్ టైమ్ బ్యాక్ యూ టోల్డ్ దట్ అంత కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా దట్ డజంట్ కౌంట్ అండర్ యువర్ పర్సనల్ టైమ్ విత్ గాడ్, రైట్? సో హౌ డూ యూ మెయింటైన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ while doing content, because content creation also is very time consuming కదండి. మామూలు కాదు. అవునా? yes or no? ఒక చిన్న పోస్ట్ చేసేది ఒక చిన్న 30 to 60 సెకండ్ వీడియో, కానీ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఒక్కొక్కసారి సింపుల్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. ఒక్కొక్కసారి చాలా అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు పర్సనల్గా పర్ఫెక్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఏదో ఎడిటింగ్ చేయడం, మళ్ళీ రికార్డ్ చేసుకోవటం ఇట్లా ఉంటుంది అనమాట. నేనేది మరీ చాలా టైం తీసుకుంటాను ఒక్కోసారి. సో ఇదంతా మీరే చేస్తారు, ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్? కొన్నిసార్లు ఈ మా కజిన్స్ వాళ్ళు హెల్ప్ ఉంటుంది రికార్డింగ్ దాంట్లో. ఎడిటింగ్ మోస్ట్లీ నేనే చేస్తాను. ఇదివరకు నేను యాక్చువల్లీ ఆ ఫేజ్లో ఉన్నా కొంతకాలం. ఎక్కువగా కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్, ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయటం. ప్రేయర్ ఏదో చేసుకోవాలి కదా అని చెప్పి కాన్సెప్ట్ చేసుకోవటం, ఒక చాప్టర్ బైబిల్ చదువుకోవటం ఇట్లాగా. బట్ తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే ఇట్స్ ఈవిల్ అని చెప్పాలి. ఎందుకంటే అది ఉంటుంది కంటెంట్ మీద ఎంత టైం అయితే మనం పెడుతున్నామో అది చేయడానికి, వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ కదా. దేవుని పనే కదా చేస్తుంది, ఏదో చేస్తున్నాం అది. బట్ అది కాదు, దట్ డజంట్ కౌంట్. సో మన ఫెయిత్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎక్కడ అది వీక్ అవ్వకూడదు అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనల్ టైం విత్ గాడ్. సో అది తెలుసుకున్న తర్వాత ఐఎమ్ మేకింగ్ షూర్ టు ఆ పర్సనల్ టైం అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను. అది అంటే నాట్ ఓన్లీ అంటే నువ్వు గంటలు నీలోనే ప్రేయర్ చేయాలి, గంటలు బైబిల్ చదువుకుని అట్లాగేం కాదు. యూనో మెసేజెస్ వినటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్స్ ఓకే. బట్ ప్రేయర్ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్. నవీన చెప్పాలంటే అది తెలీదు. ఎప్పుడైనా చూడండి బైబిల్ చదువుకునేటప్పుడు చాలాసార్లు కొంతమంది నిద్ర వస్తూ ఉంటుంది. బట్ ఒక్కోసారి కొంచెం చదువుతారు కొంతసేపు. కంటెంట్ క్రియేట్ చేయడానికి గంటలు టైం స్పెండ్ చేస్తారు. బట్ ప్రేయర్ విషయానికి వచ్చేసరికి కంటెంట్ అనే కాదు, ఒక నార్మల్ బిలీవర్ అయినా కూడా ప్రేయర్ విషయానికి వచ్చేసరికి ఎక్కువసేపు చేయలేం, తక్కువ లేచిపోతాం. చాలామంది అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు అని అంటే ఏదైనా సరే
అన్ని అన్ని విషయాల్లో డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తాడు ఈవిల్ అనేవాడు. ప్రేయర్ విషయంలో అది ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రేయర్ అనేది మనం ఎక్కువ టైం అనేది ఇవ్వాలన్న రియలైజేషన్ తెలుసుకోవాలి చాలామంది. ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ అన్న విషయం అది చాలా అంటే చాలా గొప్పగా సేవ చేసిన వాళ్ళ లైఫ్స్ మనం చూస్తే అర్థమవుతుంది. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి. కొంతమంది గంటలు 6-7 hours ప్రేయర్లో ఉంటారు. సో వాళ్ళ లైఫ్ అంతలాగా ఉంది అని అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ ద వే దే ప్రే. వాళ్ళు ప్రేయర్ చేసుకునే టైం అదే కదా మన పర్సనల్ టైం విత్ గాడ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Were there times where you created the content but you did not post it out of fear of what people will think? అట్లాంటిది అయితే ఏం లేదు. ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆ గాడ్ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు ఓ పక్కన ఉంటుంది కదా. సో మెసేజెస్ వింటున్నప్పుడైనా ఏ థాట్ ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే దాన్ని ఎక్కడో చోట నోట్ చేసుకోవడం అలవాటు. ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, దాంట్లో నోట్ చేసుకోవటం, ఆ తర్వాత దాంట్లో ఏదన్నా తీసుకొని దాన్ని ఇంప్రొవైజ్ చేయటం, దాన్ని అట్లాగా కంటెంట్గా తీసుకురావటం ఒక కాన్సెప్ట్గా. సో ఫస్ట్ ఆ నోట్లోకి వెళ్ళింది అని అంటే తర్వాత వదిలే ఇది అన్నదైతే వెళ్ళదు. సో ప్రాపర్గా ఇట్స్ ఓకే ఈ మెసేజ్ మంచిదే అన్న వాటిని నోట్ చేసుకుంటాను. ఓకే. సో వదర్ ఎనీ మూమెంట్స్ మీరు రీల్ చేసి పెట్టాక డిలీట్ చేసినాయి? ఇందాక ఒకటి చెప్పారు మ్యూజిక్ వల్ల, దానికి మ్యూజిక్ మార్చి మళ్ళీ దాన్ని పోస్ట్ చేశాను. బట్ ఆ తర్వాత ఏదైనా మీరు పెట్టినాక బ్యాక్లాష్ ఎక్కువ వచ్చి దానివల్ల మీరు బ్యాక్లాష్ ఎంత వచ్చినా కూడా డిలీట్ మీరు చేసే కొన్ని కాంటెంట్లో అవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయండి. కింద కామెంట్స్ నేను చదివాను. సో వేర్ పీపుల్ ఆర్ మన ఓన్ కమ్యూనిటీ నుంచే ఉన్నాయి కొన్ని కామెంట్స్ మీకు మీ పైన నెగటివ్ క్రిటిసిజం అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో డూ యూ థింక్ ద చర్చ్ దీస్ డేస్ ఆర్ టూ సెన్సిటివ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సెన్సిటివ్ అంటే దానికి 2 types ఉంటాయి. ఒకటి ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకోలేనంత ఆ టైప్ ఆఫ్ సెన్సిటివిటీ అనేది అది కరెక్ట్ కాదు. రాంగ్ అయితే రాంగ్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక తప్పు చేసాము, ఒక మాట మనం మాట్లాడకూడదు, లేకపోతే ఒక కాన్సెప్ట్ ఇలాగ అనకూడదు అని ఎవరి ద్వారా అయినా సరే మనకి తెలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆఫ్ కోర్స్. సో తప్పుగా యాక్సెప్ట్ చేయాలి, కానీ దాంట్లో బోల్డ్గా ఉండటం ఇవన్నీ అదే చెప్పాను కదా. అంటే చర్చ్ కొన్ని విషయాలు అవుట్ రైట్గా అడ్రస్ చేయదు దీస్ డేస్. వాళ్ళకు అంటే మేబీ దేర్ ఆర్ చర్చెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ దట్ ఐ హ్యావ్ సీన్ ఆర్ నాట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ ద వే దే డెలివర్ ద సర్మన్స్ కానీ మెసేజెస్ కానీ. చాలా ఏమంటారు ప్రాస్పెరిటీ ప్రీచింగ్, ప్రాస్పెరిటీ ప్రీచింగ్ ఎక్కువ దాని పట్లనే రివాల్వ్ అవుతుంది. మరి అదే కదా తప్పు. దానివల్లేగా ఇప్పుడు మీరు దాని మీద రీల్స్ కూడా చేశారు కదా. సో ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది అఫ్ కోర్స్ మీరు అన్నట్టు చాలా పర్సంటేజ్ అది ఉంది. సో అది దానివల్లే కదా ఈరోజు క్రిస్టియానిటీ ఇట్లాగ అయిపోయింది. అది నాట్ ఓన్లీ ఇండియానే కాదు, ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది కొన్ని చోట్ల. అవును. సో దానివల్లే ఒక ప్రాపర్ ట్రూ క్రిస్టియన్ లైఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలామంది తెలుసుకోవట్లా. లివింగ్ ఇన్ ఎ లై అని చెప్పాలి. ప్రాస్పెరిటీ దేనికి అసలు? ఓకే, దేవుడు ఇచ్చేది ఇస్తాడు, ఇట్స్ ఓకే, బట్ ఏంటి అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకి అది కావాలి, ఇది కావాలి, ఒక బెస్ట్ లైఫ్ కావాలా? సో మన నుంచి యూనో దేవుడు కోరుకుంటుంది అదేనా అన్న క్వశ్చన్ ఒకసారి మనం వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మిషనరీస్ చూడండి, వాళ్ళు ఏం కోరుకున్నారు? వెళ్ళి పూర్ పీపుల్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళని సర్వ్ చేసుకుంటూ ఇట్లా ఉన్నారు. సో దానికిను ఒక మంచి బెస్ట్ లైఫ్ కోరుకోవటానికిను సంబంధం లేదు కదా. అలాగని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో ఒక అనాథాశ్రమంలో బతకమనో లేకపోతే స్లమ్లోకి వెళ్ళిపోయి బతకమని అట్లా కాదు. బట్ ప్రోగ్రెసివ్గా అది మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది ఓన్లీ ఎక్కడికో ఎదుగుతానే ఉండాలి, లైఫ్ స్టైల్ పెరుగుతానే ఉండాలని అనుకోవటం మాత్రం కంప్లీట్లీ తప్పది. మీకేమైనా కాంటెంట్ క్యాలెండర్ ఉంటుందండి? బిగినింగ్లో కంటిన్యూస్గా రెగ్యులర్గా పడతా ఉండే, డైలీ పడతా ఉండే. బ్రెయిన్ స్టార్మింగ్ కదా, వచ్చే థాట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక రోజు కూర్చుని ఏదైనా వస్తున్న థాట్స్ అలా రాసుకున్నామనంటే 20 లిస్ట్ అవుట్ అయిపోతాయి అనమాట. సో ఆ బిగినింగ్లో ఒక్కొక్క రోజు వచ్చినాయి మొత్తం లిస్ట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయేది.
సో అన్ని ఉన్నాయి కదా అని చెప్పి రోజుకోటి అలాగా ఇంకా తర్వాత దాన్ని లిమిట్ చేసుకుంటా వచ్చామన్నమాట. గ్రాడ్యువల్గా ఆల్టర్నేటివ్ డేస్ అని అట్లా ఇప్పుడైతే అంత అంటే చెయ్యాలి ఏదో ఒకటి వీక్లీ 2 or 3 అట్లాగా, బట్ అంత స్ట్రెస్ ప్రెషర్ అమ్మో చేయలేదు అట్లాంటిది. యు ఆర్ అ బిగ్ కాంటెంట్ క్రియేటర్ కదండి, యూ హ్యావ్ 200K అబౌవ్ కాబట్టి అట్లాగే ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు చెప్పడానికి చాలా మెసేజ్ ఉంది ఉంది కదా. సో క్రాప్ చాలా ఉంది, బట్ హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ, లేబరర్స్ ఆర్ ఫ్యూ. అవును. సో ఆ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే మనం రెగ్యులర్గా చాలా చెయ్యాలి. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు ఏ విషయంలో రియలైజ్ అవుతారు అనేది మనకు తెలియదు. సో చాలామంది చెప్తా ఉంటారు కదా, సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అని చెప్పి. సో అట్లా చూసుకుంటే చెయ్యాలి ఖచ్చితంగా. సో ఏదో కంటెంట్ క్రియేటర్ అయిపోయాము వారానికి ఒకటి వేయచ్చు అట్లాగేం కాదు, చెయ్యాలి. బట్ ఏంటంటే టైం చూసుకుని ఎప్పటికప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ ద గాస్పెల్. ద నెగటివ్ కామెంట్స్ వాటి గురించి we were talking, the backlash. So what is the kind of negative criticism that you have received? మ్యూజిక్ గురించి అవి ఎందుకు వాడతారని చెప్పి ఇట్లా కొంతమంది అంటారు, బట్ పాజిటివ్గానే అంటారు, ఎవరు తిట్టరు. ఫన్నీ కంటెంట్ ఎందుకు చేస్తున్నావు, ఇట్లాగా అట్లా చేయకూడదు, గాడ్ కెనాట్ బి మాక్డ్ అని, ఇట్లా ఫన్నీగా చేయకూడదు గాడ్స్ వర్డ్ని అని చెప్పి చాలామంది ఇట్లాగా అంటూ ఉంటారు. బట్ అంటే ఒక మంచి మెసేజెస్ చెప్పే ఒక పాస్టర్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ సెర్మన్స్లో మధ్యలో ఒక చిన్న ఏదో ఒక ఎగ్జాంపుల్స్ వాడుతూ ఉంటారు. అంటే దేనికి వాడుతున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్. వాళ్ళు బోరింగ్ ఏదైనా అంటే గాడ్స్ వర్డ్ని బోరింగ్గా తీసుకుంటే మనకంటే ఫూలిష్ ఇంకెవరు ఉండరు. బట్ ఏంటంటే మనలో ఉన్న స్వభావం అది, అంటే ఒక నెగిటివ్ సైడ్ అనమాట. సో దానివల్ల ఎంత శర్మని చెప్తున్నది బైబిల్ చదువుకునేటప్పుడు అదంతా గాడ్స్ వర్డ్ అయినప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది. సో మనలో ఉన్న నెగిటివ్ సైడ్ అనమాట. సో దానివల్ల ఏమో మేబీ కొంతమంది పాస్టర్స్ మధ్యలో అలర్ట్ చేయడానికి చిన్న ఏదన్నా జోక్స్ చెప్పడం ఇట్లాగా. సో ఈ కంటెంట్ మొత్తాన్ని ఒక మెసేజ్గా తీసుకుంటే ఈ ఫన్నీ కంటెంట్ అంటే ఇంకొకటి ఫన్నీ కంటెంట్ చెయ్యొచ్చు అని చెప్పి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పట్లా అని నేను అన్ను. ఎందుకంటే దెర్ ఈజ్ లిమిట్. ఆ లిమిట్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఆబ్వియస్లీ ఎందుకంటే చూస్తూ ఉంటాం కొంచెం లిమిట్స్ క్రాస్ అవుతుంది. అంటే ఈ స్పిరిచువల్ కంటెంట్లోనే మీమ్స్ ఫన్నీగా చేసే కంటెంట్ అది అట్లా ఖచ్చితంగా అట్లా మాట్లాడకూడదు, చేయకూడదు. సో అట్లాంటి లిమిట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఆ లిమిట్ క్రాస్ అవ్వకుండా చేసేది ఎందుకు చేస్తున్నామనంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ యూత్. అంటే స్పిరిచువల్గా ఉండేవాళ్ళు ఉంటారు, బట్ అందరు అట్లా కాదు కదా. సో ఏంటంటే బేసిక్గా పట్టించుకోవట్లా, మెసేజ్ని చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లా. బట్ ఒక మీమ్ పోస్ట్ చేయి చాలామంది ఇదవుతూ ఉంటారనమాట. సో మేబీ అట్లాంటి దాని నుంచి వచ్చి ఈ సీరియస్ మెసేజెస్ని కూడా చూసి ఏమన్నా తెలుసుకుంటారన్న ఇదితో ఒక లిమిట్ క్రాస్ చేయకుండా లిమిట్స్లో ఉంటూ కొంచెం చిన్న ఫన్నీ కంటెంట్ అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీ ఫ్యామిలీ రియాక్షన్, ఇంకా మీ రిలేటివ్స్, మీ చుట్టుపక్కల నైబర్స్ రియాక్షన్? దే ఆర్ వెరీ హ్యాపీ. బిగినింగ్లో యాక్చువల్లీ తెలీదు, మామూలు చేస్తూ ఉన్నాను. తర్వాత ఎప్పుడు మా రిలేటివ్స్కి అది రీచ్ అయిన తర్వాత ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి మా ఇంట్లో చెప్పటం. నెగిటివ్గానా పాజిటివ్గానా? పాజిటివ్గానే, నెగిటివ్గా ఏం కాదు. సో ఇట్లా చేస్తున్నాడు నవనీత్ అని చెప్పి మా డాడీకి తెలిస్తే అప్పుడు తర్వాత తెలిసింది గుడ్ అది ఇది అని చెప్పి అన్నారు. డోంట్ యూ థింక్ సమ్ టైమ్స్ క్రిటిసిజం అన్నీ మనం తీసుకోకూడదు, కొన్ని కరెక్ట్, కొన్ని ఏదో అవుట్ ఆఫ్ హేట్ ఆర్ స్పైట్ కూడా చెప్తారు, రైట్? ఈ నెగిటివ్ క్రిటిసిజం కానీ నెగిటివ్ కామెంట్స్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వన్స్ అవర్ పాయింట్ ఈజ్ క్లియర్, మనం చెప్పాలనుకుంటున్న మెసేజ్ అది మనకు ఉండకూడని మైండ్ సెట్, మనకు ఉండకూడని వే ఆఫ్ థింకింగ్ అని చెప్పి మనం చేసినప్పుడు ఎవరైనా అఫెండ్ అయితే దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాంగ్ వేలో ఎవరికైనా అది స్ట్రైక్ అయితే అది అట్లా కాదమ్మా, ఇది ఇట్లాగా నేను అన్నది, ఇది నా ఒపీనియన్ అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటాను కొంతమందికి. చాలామంది ఎప్పుడన్నా కామెంట్స్ అవి చూస్తున్నప్పుడు ఎవరికన్నా అట్లాగా రాంగ్గా స్ట్రైక్ అయ్యి ఏదన్నా అన్నప్పుడు అర్థమవుతుంది. సో ఏంటంటే రిప్లైస్ అక్కడ పబ్లిక్గా ఇవ్వకుండా ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ చేస్తానన్నమాట. అది మీరు చర్చెస్ డినామినేషన్స్ గురించి ఇందాక మాట్లాడారు కదా,
సో వాట్ డూ యూ థింక్ అసలు దిస్ డినామినేషన్స్ అనేది ఉండాలా ఉండకూడదా? వాట్స్ యువర్ ఒపీనియన్? జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, నాట్ ఎనీ డినామినేషన్. సో మన ఫోకస్ అనేది జీసస్ మీద ఉండాలి. డినామినేషన్స్ ఇవన్నీ అదే. ఇప్పుడు నా ప్రేయర్ కూడా అదే, అట్లీస్ట్ అవర్ జనరేషన్, మన జనరేషన్ అయినా సరే ఈ డినామినేషన్, మా డినామినేషన్ అది గొప్ప, మా పాస్టర్ గొప్ప, అది ఇది ఇట్లా కాకుండా ఒక ట్రూ ప్రిన్సిపల్స్, ఒక ట్రూ స్టాండర్డ్స్, మనకు ఉండాల్సిన స్టాండర్డ్స్, మనకు ఉండాల్సిన వే ఆఫ్ థింకింగ్, వాటి మీద ఒక స్టాండ్కి రావాలి. అందరూ టుగెదర్ ఒక యునైటెడ్గా ఆ స్టాండ్కి రావాలి. ఈ మా డినామినేషన్ గొప్ప, మా పాస్టర్ గొప్ప, మాలో ఎలా ఉంటుంది, మీలో అలాగ ఉంటుంది, ఇవన్నీ కాకుండా ఒక కామన్గా ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయాల్ని డిస్కస్ చేసుకుని ఒక స్టాండ్కి అందరూ రావాలి. అది ఈ డినామినేషన్. సో అందరూ కలిసి వన్నెస్ ఇన్ స్పిరిట్. ఎస్. సో రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు, లైక్ మ్యాసివ్ క్రౌడ్. అప్పుడు ఇట్ ఈస్ క్లియర్ దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ డినామినేషన్స్ కేమ్, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ అ సింగిల్. బట్ అదే ఏదైనా చర్చ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది అనుకోండి, పక్కన చర్చ్ వెళ్దు. అంటే నేను బిలీవర్స్ గురించి, చర్చికి వెళ్ళే పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కొంతమంది మేబీ వెళ్తారేమో, కొంతమంది వెళ్ళరు. ఎందుకు వెళ్ళట్లేదు, ఎక్కడి నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అనేది మనం మాట్లాడకూడదేమో. మీకు ఒక విషయం చెప్తా. నాకు ఒక అతను మెసేజ్ చేశాడు. ఒక ఇస్కాన్ అతన్ని, అంటే ఏంటంటే ఈ రిలీజియస్ హార్మోనీని మనం ప్రమోట్ చేయాలి. ఈ మధ్య అదే కదా బాగా రిలీజియస్ ఇష్యూస్ మీద తిట్టేసుకోవటం, కొడేసుకోవటం సోషల్ మీడియాలో ఇట్లా జరుగుతుంది. సో ఒక యూనిటీ, రిలీజియస్ హార్మోనీ అనేది మనం ప్రమోట్ చేయాలి. సో మనకి ఏదైనా థాట్ వస్తే దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, చూపించాలన్న థాట్తో ఒకసారి ఒక ఇస్కాన్ అతనితో భగవద్గీత పంచుతారు కదా, ఒక చిన్న ఇంట్రాక్షన్ అతనితో చేసి దాన్ని ఒక చిన్న వీడియో రికార్డ్ చేసుకొని అది పోస్ట్ చేశా. సో నాకు వచ్చిన మెసేజ్ ఏంటి అని అంటే, సో ఒక బ్రదర్ ఇట్లాగా మెసేజ్ చేశాడనమాట. మా అన్నయ్య తమ్ముడు, మీ ఇస్కాన్ అతనితో మీరు ఒక వీడియో చేశారు కదా, సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తను కూడా అట్లాంటి వీడియో ఒకటి చేశాడు. సో ఏంటి, ఒక బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నారు ఎవరో పాస్టర్. సో వాళ్ళ కింద వాలంటీర్స్గా కొంతమంది యూత్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఒకడు నాకు మెసేజ్ చేసిన అతని బ్రదర్ అనమాట. సో అతను ఆ వీడియో నేను చూశాను యాక్చువల్లీ. ఏంటంటే ఆ బైబిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాటిని ఆ ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాడనమాట. ఇచ్చి దాన్ని ఒక రికార్డ్ చేసుకుని దాన్ని పోస్ట్ చేశాడు. సో ఈస్ గెటింగ్ సో మెనీ లైక్స్, వ్యూస్, అది కొంచెం రీచ్ అవుతుంది, మంచి థింగ్ కదా. సో ఈ బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఎవరైతే కండక్ట్ చేశారో ఆ పాస్టరు, అతనంట ఇతని దగ్గరకు వచ్చి, నీకు ఈ వీడియోకి ఇంత రీచ్ వెళ్ళిపోతుంది, ఇది కండక్ట్ చేసింది మేము మా సొంత ఖర్చులతో చేశాము, నీకు ఇట్లాగా అయింది, నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయనాడంట. మతిపోయింది నాకు అసలు. అసలు ఏం బోడి కొన్ని లైక్స్, వ్యూస్, అసలు దాంట్లో ఏముంది అసలు. సరే అతను కొంచెం లైట్ తీసుకుని తీయలేదంట. ఇంకా తనకి తెలిసిన వేరే పాస్టర్స్తో ఫోన్లు చేయించి, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ ఇన్ఫ్లుయెన్స్, అది ఇది అని చెప్పి, ఇంత దారుణమైన మైండ్ సెట్టా. ఈజ్ అ పాస్టర్, అతనే ఇట్లా చేశాడు. అసలు అప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక మనీ ఎదురు పెట్టుకొని ఫ్రీగా బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు చాలా కొంచెం గాడ్ డ్రివెన్గా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. బట్ అట్లాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన అతను ఇట్లా చేశాడు అని అంటే ఇట్స్ రియల్లీ షాకింగ్ అసలు. అంటే ఇంత దారుణంగా ఉన్నారు, అది కూడా సేవ చేసుకుంటూ అని చెప్పి. అంటే వాళ్ళకే ప్రైజ్ రావాలి, ఇస్ దట్ వాట్ దే మెంట్? అంతే కదా, అది వాళ్ళ చర్చ్ నుంచి వెళ్ళుంటే ఉండేది. అదే కదా. సో ఎవరో ఒకళ్ళు వాళ్ళ కింద ఉన్న ఒక వాలంటీర్, చర్చ్ యూత్, వీ షుడ్ బి హ్యాపీ అసలు. అతను రియల్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్తో ఒక క్రైస్ట్ లైక్ మైండ్ సెట్ లైఫ్ అనేది లీడ్ చేస్తే ఒక పాస్టర్గా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఒకటి అట్లాగా చేస్తున్నాడు, ఇట్స్ ఓకే, అతను ఇంకా అట్లా కంటిన్యూ అవ్వాలని చెప్పి బ్లెస్ చేస్తారు ఎవరైనా సరే. బట్ ఇట్లాగా ఉన్నారా అని అంటే ఇట్స్. ఆయన తీసేసారా లాస్ట్కి? తీపిచ్చేశారు. ఇంకా ఆ చర్చ్కి వెళ్తాడా తెలియదు మరి. తెలియదు. వాట్స్ యువర్ మోస్ట్ ఫేవరెట్ రీల్ దట్ యు హావ్ డన్ సో ఫార్? ఒకటి పిక్ చేసుకోవడం అంటే కష్టమేనండి, చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్లో హిందూస్ కూడా ఉంటారు. సో వాళ్ళతో
అంటే మనం ఎట్లా ఉండాలి, ఈ రిలీజియస్ హేట్రెడ్ అనేది కాకుండా వీ షుడ్ బీ యూనో ఫ్రెండ్లీ, అందరితో మంచిగా ఉండాలి. ఈ హేట్రెడ్ కాకుండా ఒక రిలీజియస్ హార్మోనీ అనేది ఉండాలి అన్న పాయింట్లో కొన్ని చేశా నా ఫ్రెండ్స్తో. అంటే ఆ మెసేజ్ కన్వే అయ్యేలాగా వాళ్ళతో మాట్లాడటం, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయటం ఇట్లాగా. సో అవి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి, అట్లాంటిది ఎక్కువగా చేయాలనిపిస్తూ ఉంటుంది. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను కదా మీరు ఏమైనా ఫాలోవర్స్ అవి కొన్నారా అని. సో చాలా మంది అది చేస్తారండి. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మినిస్ట్రీ, గాడ్స్ వర్క్ మినిస్ట్రీ అనేది అది దేవుడు చేయాల్సిన పని, కానీ అది డబ్బులు పెట్టి కొనేది కాదు కదా. సో బిల్డింగ్ హౌస్ ఆన్ శాండ్, దేర్ ఈజ్ నో యూజ్, దానివల్ల యూజ్ లేదు అసలు. అది వాళ్ళకి తర్వాత అర్థం అవుతుంది. మేబీ కొంచెం ఆవేశపడి ఏదో చేసేద్దామని అట్లా చేస్తారేమో, కానీ విత్ ఇన్ నో టైం వాళ్ళకి దానివల్ల యూజ్ ఏం లేదని అర్థం అవుతుంది. Because I have seen people doing that, Christian content creators, but at the same time they don't maintain that integrity. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ చేస్తూ ఒక మంచి రీచ్ వచ్చిన తర్వాత ఇంకా ఏదో బెటర్గా కావాలని చెప్పి అట్లాంటి యాక్టివిటీస్ చేస్తే అక్కడి నుంచి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. Okay. అది బూస్ట్ అవ్వదు, వెళ్ళదు ఆల్గరిథమ్. What is the one thing about today's Christianity that frustrates you? మొత్తం ఉన్నదంతా ఫ్రస్ట్రేషన్ అనేది మనకి తీసుకొస్తుంది. చర్చెస్ని నడుపుతున్న షెపర్డ్స్ ఎక్కువగా, ఎందుకంటే అదే కదా మరి ఫస్ట్ నుంచి వాళ్ళ వల్లే కదా ఒక మెసేజ్ అనేది కరెక్ట్గా ఉండుంటే ఫస్ట్ నుంచి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. చూస్తున్నాం కదా ఇప్పుడు టచ్ గిచ్ అని చెప్పి ఇట్లాగా కింద పడి పొట్టాలు ఇట్లాంటివన్నీ. సో వాటి వల్ల ఎంత బయట పబ్లిక్కి అంటే నాన్ బిలీవర్స్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదివరకు ఇట్లాంటిది ఉండేది కాదు. సో అట్లాంటిది ఏమి లేనప్పుడు ఆ ట్రూ క్రిస్టియన్ మెసేజ్ అంటే ఏంటి అనే విషయాన్ని చాలామంది తెలుసుకునేవాళ్ళు. చాలామంది అప్పుడు దేవుడిని తెలుసుకున్న ఒక పర్సంటేజ్ లాగా తీసుకుంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా తక్కువగా ఉంది. బట్ స్టిల్ గాడ్ విల్ డూ హిజ్ వర్క్ ఇన్ ఎనీవే అనుకోండి. అది జరిగేది అనేది జరుగుతుంది, ఎంత నెగిటివిటీ అనేది ఉన్నా కూడా. సో దానికి ఒక నెగిటివిటీ అనేది రావడానికి ఒక బ్యాడ్ ఇంప్రెషను, ఒక అల్లరి అంటారు కదా, సో అది క్రియేట్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ చాలామంది అంటారు కదా వరల్డ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్. యా కరెక్ట్. దాని మీద కూడా మీరు రీల్ చేశారు కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అవి టార్గెటెడ్ అట్ ఆర్ బిలీవర్స్ ఓన్లీ మోస్ట్లీ అండి. నాన్ బిలీవర్స్కి ఒక కౌంటర్ లాగో లేకపోతే మెసేజ్ లాగో ఇట్లాగా తక్కువ ఉంటుంది. ఎక్కువ మన కమ్యూనిటీలో అంటే ఇప్పుడు మొత్తం ఒక క్రిస్టియన్ అంటే ఫుల్ కంప్లీట్ సూపర్ కరెక్ట్గా ఉంటారు అట్లాగేం కాదు కదా. సో మనలోనే చాలా ముందు సరిగ్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సో ముందు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెస్ట్ అని. ఎందుకంటే ఉంది కదా మన కంట్లో ఉన్న నలుసును ముందు తీసుకోవాలి, అవతల ప్లాంక్ ఇన్ అవర్ ఓన్ ప్లాంక్. ఈ ప్రాసెస్లో మీరు త్రూ యువర్ రీల్స్ ఈవెన్ నాన్ బిలీవర్స్ ఆర్ గెటింగ్ టు సీ ద కైండ్ ఆఫ్ అన్హోలీ బిలీవర్స్ కదా. అంటే మీరు చేస్తున్న కొన్ని కాంటెంట్లో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్ ఇలా ఉండకూడదు అలా చెప్పినప్పుడు, సో ద పీపుల్ దట్ ఆర్ దేర్ నాన్ బిలీవర్స్ వాళ్ళకి మరి మనది అంత ఓపెన్గా మీరు ట్రూత్ బయట పెడుతున్నట్లు కదా. సో డోంట్ యూ థింక్ దట్ ఈస్ అ బ్యాడ్ ఐడియా బికాస్ యూ ఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజింగ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యువర్ ఓన్ కమ్యూనిటీ టు ద నాన్ బిలీవర్? లేదు, ఎందుకంటే అది వే ఆఫ్ ఆ ప్రొజెక్షన్ అనమాట. మనం చెప్తున్న విధానంలో ఉంటుంది. అది ఈ డినామినేషన్స్ విషయంలో అయినా సరే, లేకపోతే ఫాల్స్ టీచింగ్, లేకపోతే చేయకూడని యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది చూసి నవ్వుకుంటూ ఉంటారు, ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ వాటి గురించి మాట్లాడి అది కాదు క్రిస్టియానిటీ అంటే మనం మాట్లాడినప్పుడే కదా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. సో అది డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? డిస్టర్బెన్స్కి మనం ఒక ఆన్సర్స్ చెప్పడం అనేది అది నెససరీ అని చెప్పాలి. అంటే బయట వాళ్ళ దగ్గర నాన్ బిలీవర్స్ దగ్గర మన పరువు మనమే తీసుకున్నట్లు కదండి అప్పుడు. అది అలా చెప్పే విధానంలో ఉంటుంది. ఇఫ్ వీ ఫెయిల్ ఇన్ కన్వేయింగ్ ఇట్ ప్రాపర్లీ దెన్ మన పరువు తీసుకున్నట్టు అవుతుంది. బట్ ఒక థాట్ అనేది అక్కడ వచ్చేలాగా మన రెస్పాన్స్ అయినా సరే ఏదైనా సరే ఉండాలి. సో బట్ మోస్ట్లీ సాడ్ థింగ్ ఏంటి అని అంటే ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాలనుకునే ఇంటెన్షన్తో ఈ రియాక్షన్ వీడియోస్ ఇవన్నీ కూడా అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. అంటే చెప్పే విధానం కావచ్చు, కోప్పట్టాలు, తిట్టటాలు, ఇట్లాంటివన్నీ రియాక్షన్ అనేది
కొంచెం దానికి దూరంగా ఉండాలని నా ఒపీనియన్. నేనైతే పెద్దగా పర్టిక్యులర్గా అలా చేయకూడదు, లేదా పర్టిక్యులర్గా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది చేయను. బట్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి అప్పుడప్పుడు మనం టచ్ చేస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదని చెప్పి. Do you think if Jesus was on the Instagram account, it's a funny question, okay, do you think he would be following your page and liking your videos? ఫాలోయింగ్ మై పేజ్ ఐ డోంట్ నో. Liking your videos or reporting your account as మేబీ మన తప్పులు ఏమన్నా మనకి తెలియని ఏమన్నా ఉన్నాయేమో తెలియదు, వాటిని రిపోర్ట్ చేస్తారు. బట్ మోస్ట్లీ ఐ బిలీవ్ ఈ విల్ లైక్. Do you have any plans of uploading any other kind of content instead of just these short snippets or stories like music? నో, చచ్చిపోతారు మీరు. Okay. ఈ మధ్యన చాలా చర్చెస్ కూడా దర్ యూజింగ్ సోషల్ మీడియా యాజ్ అ మీన్స్ ఆఫ్ ప్రమోషన్. ఇది వరకు ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అట్లా సెల్ చేయడానికి దానికి యూజ్ చేసేవారు. ఇప్పుడు ప్రతి చర్చ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్సో గెటింగ్ సో మచ్ ఎంగ్రాస్డ్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో డూ యూ థింక్ వాట్ దే డూయింగ్ ఇస్ ఫేర్? 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ ట్రూ మెసేజ్ వెళ్తుందా లేదా అనేది ఒక పాయింట్. రియల్ చర్చ్ కంటే సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయటం అయితే కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ చెప్తున్నారు, ట్రూ మెసేజ్ చెప్తున్నారు అన్నప్పుడు అది అక్కడ వాళ్ళ లోకల్గా ఉండే, అక్కడ డైరెక్ట్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళకి కాకుండా ఇట్లా సోషల్ మీడియాలో నుంచి చాలామందికి రీచ్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది యూస్ఫుల్ అనే చెప్పాలి. బట్ ఎవరైతే ప్రాపర్ మెసేజ్ చెప్పట్లేదు అని అనుకునే వాళ్ళు అఫ్కోర్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ సోషల్ మీడియా మీద కూడా ఉంటుంది, చెయ్యాలి, రీచ్ అవ్వాలి అన్నది. అట్లాగా చేయకూడదని మనం చెప్పినంత మాత్రాన యూజ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. చాలా మంది చర్చ్ ఈవెంట్స్ అవన్నీ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తారు, కొంతమంది ప్రమోట్ కూడా చేస్తారు, పెయిడ్ యాడ్స్ అంటారు కదా. సోషల్ మీడియా మీద ఏదో కొంచెం రీచ్ పెరగాలి ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు మరి అట్లాగా అంటూ ఉంటారు. బట్ అట్లాగని చెప్పి మనం చేయమని లేకపోతే ఫాలో చేయమని ఇట్లా రిక్వెస్ట్ చేసుకోవటము, ఇట్లాగా ఆ క్యాప్షన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా అంత నీడ్ లేదు, అంత అవసరం లేదు అని మనం అనేయచ్చు. బట్ దానికి ఇదని కాదు, ప్రతి దానికి ఒక ఆన్సర్ రెడీ చేసుకుంటారు, ఆ ఆన్సర్తో కొడతారు. అది కూడా ఫూలిష్గానే ఉంటుంది చెప్పాలంటే, బట్ చెప్తారు చెప్పడానికి ఎలా ఉంటుంది. తప్పే ఉంది, మేము మంచి మినిస్ట్రీ చేస్తున్నాము, సో దీనివల్ల నలుగురు ఇదవుతారు, సో ఫాలో అవ్వమంటే తప్పేంటి, షేర్ చేయమంటే తప్పేంటి. వాట్ ఈస్ ద వన్ థింగ్ అబౌట్ ద సోషల్ మీడియా లైక్ అ మిత్ అండ్ అ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఈజ్ ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఎస్పెషల్లీ షార్ట్ వీడియోస్ని స్క్రోల్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. చాలామంది వాడకూడదు అనుకుని, చేయకూడదు అనుకుని అట్లా తెలియకుండానే ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉంటున్నారు, అది చూస్తూ ఉంటున్నాము. మిత్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యి ఏదో చేసేద్దామని చెప్పి చాలామంది అట్రాక్ట్ అవుతారు. అది అట్రాక్షన్, అంటే తప్పని రాంగ్గా మనం జడ్జ్ చేయకూడదు, కానీ చాలామందికి చాలా జరుగుతుంది కాబట్టి అట్రాక్ట్ అయ్యి ఏదన్నా స్టార్ట్ చేయాలని చెప్పి చాలామంది ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత చాలా టైము ఉండే వేరే ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ పక్కన పెట్టి దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటున్నారు. ఎప్పటికో అది వర్కౌట్ అవ్వదన్న విషయాన్ని రియలైజ్ అవుతున్నారు. సో కంప్లీట్గా మనం చేసేది కానీ లేకపోతే మనకున్న వేరే ఆల్టర్నేట్ ప్లాన్స్ కానీ అవన్నీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఏదో చేద్దామని ఎంటర్ అవటం అనేది ఏదో అయిపోతుంది అని అనుకోవటం మిత్. గాడ్ డ్రివెన్గా ఉండే వాళ్ళైనా సరే తెలియకుండానే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఏదో కొంతసేపు, ఆ కొంతసేపు కూడా మన లైఫ్ స్టైల్ కానీ మన సెర్చ్ చేసేది కానీ మనకి ఫెయిత్ రిలేటెడ్వి రావాలి, అది కూడా కొంతసేపే యూజ్ చేయాలి, ఎక్కువ వద్దు. డూ యూ థింక్ సోషల్ మీడియాలో మీరు చేసేది ఆర్ మీలా ఇంకా చాలా మంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు, రియల్లీ మీరు చేస్తున్న కాంటెంట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్ ఆర్ మేబీ పీపుల్ మీది కూడా జస్ట్ అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేమో? డెఫినెట్లీ అది కూడా ఉన్నది. యూసేజ్ టైం ఏదైతే ఉంటుందో ఈ ఫోన్ ఈ స్క్రోల్ చేయటం వీటిల్లో మేబీ 1 or 2% ఈ ఫెయిత్ రిలేటెడ్గా వస్తాయి, మిగతాదంతా ట్రాషే. సో అంత 90% అది ఉండి 5 or 10% ఇది ఉండటం వల్ల సో ఎటువైపు వాళ్ళు ట్రావెల్ అవుతారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ టెంప్టేషన్స్, ఈవిల్, దీన్ని మనం
తక్కువ అంచనా వేయడానికి లేదండి. చాలా అంటే చాలా దారుణం. ఒక జీల్తో ఉండాలనుకునేటప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే తెలుసుకుంటూ ఫెయిత్లో గ్రో అవుతూ తెలుసుకుంటూ రియలైజ్ అవుతూ స్ట్రాంగ్గా ఉంటున్న ఫేసెస్లోనే ఆ టైంలోనే మరీ దారుణమైన చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఒక మనం నమ్మేలాగా చేస్తూ తప్పేంటి ఇట్లాగా ఇట్లా టైప్ ఆఫ్ థింకింగ్ని ముందు అది ఎంటర్ అయ్యి పుల్ చేసే నెగిటివ్ ఎనర్జీస్ చాలా పనిచేస్తాయి. ఈవెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద కంటెంట్ కూడా చాలాసార్లు మనం పడిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అయితే చెప్పాను కదా, ఎప్పుడు ఏది జరిగినా కూడా ఎక్స్పీరియన్స్ జరిగినా కూడా తర్వాత మన ఈ బౌన్స్ బ్యాక్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, అది ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రేయర్ ఎప్పుడు ఉండాలి. యూ జస్ట్ హోల్డ్ మీ అండ్ మేక్ మీ టు వాక్ విత్ యూ అన్న ప్రేయర్ మనది ఎప్పుడు అయి ఉండాలి. మనం ఏదో నేను ఇట్లా ఉంటా ఇప్పుడు నుంచి నేనేదో చూపిస్తానని ప్రేయర్ లైఫ్లో అట్లాగే ఎప్పుడు ఆలోచించుకోకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అన్నది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఆ పరంగానే మన ప్రేయర్ ఉండాలి. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, మీ వీడియోస్ ఎవరికి వెళ్ళట్లేదు, అప్పుడు కూడా మీరు కాంటెంట్ చేస్తారా? ఇనిషియల్ స్టేజెస్లో అయినా కూడా అది ఆగిపోతే ఆ కొద్ది సర్కిల్ అయినా కొంతమందికి అయినా సరే ఒక చిన్న సర్కిల్ ఫామ్ అయినా చాలు, వాళ్ళకే మన మెసేజెస్ ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అన్న ఇది. Throughout the talk you were talking about comeback, falling, but what is your testimony? How did you come to the Lord? ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక తెలియని ఒక కనెక్షన్, ఏ తప్పు చేసినా ఒక రిగ్రెట్ ఉండటము చిన్నప్పటి నుంచే. ఒక ఫన్నీ అని చెప్పాలని తెలియదు. ఒకసారి 4th or 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 2 రూపాయలు దొబ్బేసా ఎవరో ఒక స్కూల్లో ఒక అబ్బాయి దగ్గర. ఆ రోజు రాత్రి ఎందుకో తెలియదు, ఐ వాజ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సాయంత్రం కూర్చుని ఒక్కడనే ఉండి ఎందుకు చేసాం అట్లాగా అని చెప్పి ఏడవటం. సో ఇట్లా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆ రిగ్రెట్ అనేది చేయకూడదు అనే ఒక సైడ్ చిన్నప్పటి నుంచి మరి ఎందుకో ఉండింది. తర్వాత ఎప్పుడు ఇందాక చెప్పినట్టు మనము ఆ జీలు వీ షుడ్ బీ విత్ గాడ్, నాకు ప్రేయర్ఫుల్గా ఉండాలి. ఒక ఈ టెంప్టేషన్స్, ఈ సిన్ ఇదంతా ఒక నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది కదా, అఫ్కోర్స్ ఎవరికైనా అంతే. సో అక్కడి నుంచి మనము ఎంత అట్రాక్ట్ అవుతున్నాము, దీన్ని ఎంత హేట్ చేస్తున్నాము, గాడ్కి ఎంత అట్రాక్ట్ అవుతున్నాము, ఈవెన్ దో వీఆర్ ఫాలోయింగ్ వాట్ ఈస్ అవర్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. చాలాసార్లు కంప్లీట్లీ వి విల్ గో ఇన్ టు ద వరల్డ్, చాలా దారుణమైన సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా కూడా ఒక పాయింట్ దగ్గర మళ్ళీ రియలైజ్ అవుతాం కదా, అంటే ఆ రిగ్రెట్ ఎంత తప్పు చేస్తున్నామనే రిగ్రెట్ అది మనకి ఉన్నప్పుడు చాలాసార్లు ఏంటంటే ఎక్కువగా మనం చూసే కేసెస్ యూత్ ఒక కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళటం, ప్రేయర్ చేసుకోవటం, మళ్ళీ కొన్ని రోజులు మానేయడం, మంచిగా ఉండటం, మళ్ళీ తర్వాత గెట్ బ్యాక్ టు పాస్ట్ లైఫ్. సో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అది కాదు కదా సిస్టమ్. సో మనకి ఏమి జరగకపోయినా, ఏమి అవ్వకపోయినా, ఏ కష్టం లేకపోయినా వి షుడ్ బీ విత్ గాడ్. అది ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ మనకి తెలియక, సరైన ఫెయిత్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, ఒక రకమైన జాయ్ ఎక్స్పీరియన్స్. సో అది సరిగ్గా ఎక్స్పీరియన్స్ చేయకపోయేమో ఎక్కువగా పడిపోతూ ఉంటారు. సో అది కనుక ఒకసారి వన్స్ ఇఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉండలేరు, ఆ లైఫ్లో ఉండలేరు. డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్ టు గాడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాటిల్లో చిన్న చిన్న ప్రసంగాలు చేసి పెడతా ఉంటారు. దే ఆర్ నాట్ పాస్టర్స్ ఆర్ సంథింగ్, బట్ దే విల్ జస్ట్ గివ్ షార్ట్ మెసేజెస్ అండ్ అప్లోడ్. అలాంటి వాళ్ళకి కింద వచ్చే కామెంట్స్ నేను చూసింది ఏంటంటే దట్ దిస్ ఇస్ నాట్ రియల్ మినిస్ట్రీ. సో డూ యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ డిసగ్రీ? నో, ఎందుకంటే మినిస్ట్రీ అని మనం అనలేకపోయినా కూడా దేర్ ఆర్ సో మెనీ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మెసేజెస్ చెప్పేవాళ్ళు వెరీ బెటర్ దాన్ మెనీ పాస్టర్స్ అని చెప్పాలి. సో యూ థింక్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్ గ్రో ఇన్ ఫెయిత్? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ మెసేజెస్, ట్రూ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ని చెప్పే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ప్రాస్పెరిటీ గాస్పెల్ని చెప్పే ఒక పెద్ద మెగా చర్చ్ పాస్టర్, ఎవరు బెస్ట్ దాంట్లో? ఎవరు మెసేజ్, ఎవరు మాటలు బెస్ట్ దాంట్లో? విలువే కదా. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్. అది సో
ఇది మినిస్ట్రీ కాదు, వాళ్ళ మాటలు వినకూడదు, వాళ్ళని ఫాలో అవ్వకూడదు అని చెప్తే అక్కడే అర్థమవుతుంది కదా. సో మెసేజ్ కరెక్ట్గా చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే. వాళ్ళని డిజగ్రీ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది ఫాలో అవ్వకూడదు అని అంటే అది తప్పు. Asking in terms of that, do you like this? Do you think that what they're saying is true? వెనకాల ఉండి ఈజీగా మీ కంఫర్ట్ జోన్లో ఉండి చెప్తున్నారు అండ్ థింగ్స్. అది కరెక్ట్ కాదు. చెప్పొచ్చు, బోల్డ్గా చెప్పొచ్చు. ఎందుకంటే అది సింపుల్గా అర్థమవుతుంది కదా. సో ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అనే ఒక కాన్సెన్స్ దేవుడు ప్రతి ఒక్కరికి పెట్టాడు కదా. సో దాంతో సరిగ్గా ఆలోచించుకుంటే మంచి టెస్ట్ మనీ షేర్ చేసుకుంటూ యూత్కి హెల్ప్ఫుల్గా ఉండే ఒక మెసేజ్ని షేర్ చేసుకునే వాళ్ళని మనం ఎట్లా అది ఫాలో అవ్వకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు అని ఎట్లా చెప్తాం? ఇప్పుడు చాలామంది ఈ మధ్య కంటెంట్ చాలామంది చేస్తున్నారు. సరే, కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే కొంతమంది దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ వే. వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, చెప్పే విధానం, వాళ్ళు ఎలాగ ప్రేయర్ చేసుకుంటారు, ఎట్లాగ థింగ్స్ని తీసుకుంటారు, ఎట్లాగ వాళ్ళకి వచ్చిన స్ట్రగుల్స్ని వీటిని డీల్ చేస్తారనే విషయాలు కొంతమంది చెప్తారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అది తప్పన్న ఆలోచన వచ్చిందంటే అది తప్పు అవుతుంది, కానీ వీళ్ళని అది కరెక్ట్ కాదు. సో ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ యూజింగ్ దీస్ రింగ్ లైట్స్ అండ్ మైక్స్. సో డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ టు సే ఫర్ ది అప్కమింగ్ కాంటెంట్ క్రియేటర్స్? లైక్ ఒక రింగ్ లైట్ కొనుక్కొని ఒక చిన్న మైక్, ఎనీథింగ్? అంత ఎక్విప్మెంట్ అది కావాలి ఇది కావాలి అని అట్లాగేం కాదు. వాళ్ళకి చేతిలో అందుబాటులో ఉన్నది దేంతో అయినా సరే దే కెన్ స్టార్ట్. బట్ వన్ థింగ్, బీ కేర్ఫుల్. అంటే ఏదో చేసేద్దామని అనుకునే వాళ్ళు ఇట్స్ ఓకే, చేసేది ఏదో చేసుకుంటారు. బట్ సీరియస్ మెసేజ్ని ఇద్దాము అని అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా దారుణమైన స్ట్రగుల్స్ని వాళ్ళు చూడాల్సి వస్తుంది. బ్యాక్లాష్ కానీ, లేదంటే తిట్టే వాళ్ళు తిడతా ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీ నుంచి కూడా అప్పుడప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అన్నిటిని దే షుడ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్కడ ఇదవ్వకుండా దే షుడ్ గో ఫార్వర్డ్, ప్రే అండ్ గో ఫార్వర్డ్. సో మీరు ఫ్యామిలీ నుంచి కూడా ఉంటుంది అన్నారు కదా, మీకు ఎప్పుడైనా ఉండిందా? కాంటెంట్ విషయంలో కాదు, కొన్ని వేరే యాక్టివిటీస్కి, అంటే ఈ క్రిస్టియన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఉండదు కదా, ఎక్కువగా ఉండలేం. సో ఆ క్వశ్చనింగ్ వస్తుంది కదా, ఎక్కువగా ఉండట్లేదు ఏంటి ఇది, బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ అన్న ఒక ఇది. సో దాన్ని ఎట్లా ఆపుతామని చెప్పి మరి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫేస్ చేయాలి. మీకు ఎప్పుడైనా మెసేజెస్ వచ్చాయా సేయింగ్ దట్ యువర్ రీల్ ఆర్ సంథింగ్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ, చేంజ్డ్ మీ, ఎంకరేజ్డ్ మీ? డూ యూ కీప్ గెటింగ్ సచ్ మెసేజెస్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని విన్నప్పుడు యూనో చెప్పలేం, అంత హ్యాపీగా ఉంటుంది. ఇదివరకు మన టిక్టాక్ ఉండేదండి, తర్వాత ఇప్పుడు బ్యాన్ చేసేసారు టిక్టాక్ని. ఇఫ్ దేర్ ఈస్ అ డే, if a day comes where the entire social media platforms are banned from India, కొన్ని కంట్రీస్లో అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవు. సో if a day like that comes in India, how are you going to do ministry? దీంట్లో ఫ్యూచర్ ప్లాన్ ఏదో చెయ్యాలి అది ఏం లేదు, కానీ ఇదే కంటిన్యూ చేస్తాము. బట్ కొన్ని చర్చెస్కి ఫర్దర్గా వెళ్ళి ఫుల్ టైం కొంచెం అక్కడ టైం తీసుకుని వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పడం ఇట్లాంటివి కొంతమంది పిలుస్తూ ఉంటారు. బట్ మేబీ ఇంకా దానికి టైం కాదేమోలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదు అది. మా ఫ్రెండ్స్ కొంతమంది బైబిల్ ట్రైనింగ్ ఇది కూడా అవుతున్నారనమాట మా ఊర్లోనే, ఏలూరులో. వాళ్ళకి చర్చెస్ స్టార్ట్ చేసుకునే ప్లానింగ్ ఉన్నది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ చర్చెస్కి వెళ్ళి కొంచెం ఇంటరాక్ట్ అవ్వేది ఏమన్నా, ప్రేయింగ్ ఫర్ దట్. Okay. If there is anybody who wants to do content like yours, what is the advice that you'll give them? ఏదో కంటెంట్ చేద్దామని కాదు, ప్రేయర్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకునే ఏదైనా సరే, అంటే కాంటెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, కాంటెంట్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ ప్రేయర్ లైఫ్ కంటే. సో ఆ ఇదిలో మనం ఏదన్నా తప్పు చెప్పేయచ్చు, ఏదన్నా రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లైక్స్ వీటి గురించి ఎక్కువ అందులోకి వెళ్ళిపోవచ్చు, అంతే కదా. సో మంచి గుడ్ ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేసిన ఎన్నో చర్చెస్, పాస్టర్స్ వాళ్ళు డిసీవ్ అయిపోయారు. దీంట్లో అయినా మనం ఒక గుడ్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తర్వాత ఏదైనా జరగచ్చు. సో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ప్రేయర్ చేసుకుంటూ, చాలా సెన్సిటివ్గా ప్రతి దాని గురించి ఆలోచిస్తూ షో యువర్ లవ్ అండ్ కైండ్నెస్. What about people who are scared of being judged?
వాళ్ళకి స్టార్ట్ చేయాలని ఉంది కానీ నో ఇప్పుడు ఏదేదో చేసే వాళ్ళే ధైర్యంగా చాలా చేస్తున్నారు. సో ఇట్లాంటి అంటే కొంచెం మంచి ట్రూ ప్రిన్సిపల్స్ని మనం చూపించాలి. ఏదన్నా చేయాలనుకునే వాళ్ళు భయపడితే అట్లా ఆ భయం వద్దు. దాని గురించి ప్రేయర్ చేసుకుని when God gives them the right time, they will start it obviously. Do you have any goals set for your Instagram account? Or where do you... అట్లాంటిది ఏం లేదు. మనం చేసేది మనం చేస్తున్నాం. రిమైనింగ్ God will do it. God will use it to speak to people, యూత్తో వాళ్ళు ఏదైతే తెలుసుకోవాలో, రియలైజ్ అవ్వాలో, ఇట్లాంటివి చాలామంది అది జరుగుతుంది కదా. సో అంతవరకు మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. ఇంకేదేదో అవ్వాలి అదేదో అవ్వాలి అని చెప్పి అట్లాంటిది ఏం లేదు. సో జనరల్గా మేము ప్రతి షోలో ఒక క్వశ్చన్ అడుగుతాం, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years లాగా, సంథింగ్ లైక్ దట్. సో వేర్ డూ యూ సీ క్రైస్టహాలిక్ ఇన్ ద నెక్స్ట్ 5 years? మోస్ట్లీ కంటెంట్ కంటే ఎక్కువగా చర్చెస్కి వెళ్ళటం ఇట్లాంటిది ఉంటుంది, అండ్ బిజినెస్ చూసుకోవటం ఉంటుంది, అండ్ మేబీ ఇట్లాంటి యూత్తో ఒక పాడ్కాస్ట్ని చెయ్యాలి అన్న ఒక థాట్ ఉన్నది. సూపర్. ఓకే, దట్ బ్రింగ్స్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్. వీ హ్యావ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఈ క్వశ్చన్స్ మీరు తొందరగా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలన్నమాట. టైం ఎక్కువ తీసుకోకూడదు. ఇట్ షుడ్ బి వెరీ వెరీ ఫాస్ట్, ఫుల్ ఆఫ్ ఫైర్. ఓకే, స్టార్ట్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? బోత్. వన్ రీల్ యు ఆర్ సీక్రెట్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్? ఇస్కాన్ గాయ్. ఓకే. A Christian content creator you secretly stalk in a good way? చూస్తా, చాలా మందిని చూస్తాము, బట్ పర్టికులర్గా ఒకళ్ళని అట్లాగేం. What is something you have done but never posted it online? అలా నథింగ్. సో మీరు ఇప్పటివరకు చేసినవన్నీ పోస్ట్ చేశారు ఆన్లైన్. ఓ వావ్. A Bible verse that you always go to when you're down or anything? Remember your creator in the days of your youth. Have you ever posted something just to trigger people? No. Okay. Sarcasm or straight talk? What works better for Christians? Straight talk. Would you rather preach to 10 people in real life or 10,000 online? Real. 10 people in real life. Okay. A trend you hate? Trend itself. But you're using trending music now, Andy. ఐ మీన్ అంటే వరల్డ్లీగా ఉండే ట్రెండ్స్ ఏమైనా సరే అది ఓకే, గాట్ ఇట్. అంటే వాళ్ళ వైబ్ వేరు అది. వాట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ డ్యూరింగ్ ఫిల్మింగ్ అ రీల్ ఆర్ డ్యూరింగ్ డూయింగ్ ద ఎంటైర్ రీల్ ప్రాసెస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ ప్రాసెస్? ఇట్స్ సర్కస్ అని చెప్పాలి. బోత్ ఎడిటింగ్ అండ్ ఫిల్మింగ్ రెండు టఫ్, చాలా టఫ్. Okay. And if your Instagram account got deleted tomorrow, what is the first thing you will do? Create new account. And start from the scratch. Huh? Yeah. Awesome. Thank you so much for coming. We have a small gift for you. Thank you so much, Navneet Garu, for coming to our show. That's it for today. We'll see you guys very soon with another episode.